ओ ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति पदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा रघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्ण चैतन्य देवं श्री राधा कृष्ण पदान् सहगणा ललिता श्री विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त हरे कृष्णा 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 हरे रामा हरे रामा राम रामा हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम ओम भगवते वासुदेवाय। नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधार श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुकुं करोति वाचनं भंगं लगायते गिरं यत्कृपातमहं वन्दे ईश्वरं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्येश्वरम् अपवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुण्डरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्रीविष्णु श्रीविष्णु श्रीविष्णु। हरे कृष्ण। हरे
8వ అధ్యాయంలో ఉన్నాం కదమ్మా. అవునా అన్న? చిన్న శ్లోకం కుసుమమాతాజీతో స్టార్ట్ చేసుకుందాం. 18వ అధ్యాయం 18వ శ్లోకమా? 17 దాకా చదువుకున్నాం. 18. 18 చదవాలి కదమ్మా. అవును. ఏమ్మా బాలామణి మాతాజీ చదివారు క్రిందటి వారం. కుసుమమాతాజీ చదువుతారమ్మా? స్టార్ట్ చేస్తారా? చదువుతా రోజు ఒక్కసారి. 18వ అధ్యాయం 18వ శ్లోకము 539వ పేజీ. 16 దాకా చదివి 17 నుంచి స్టార్ట్ చేయాలి. 17 నుంచి స్టార్ట్ చేయండి అమ్మా. ఓకే. హరే కృష్ణ ప్రభుజీ, దండోత్పన్నం. 17వ శ్లోకం. తద్భాగవతో మాయామాయం రూపం పరమ సమాధి యోగేన రమాదేవి పరమ సమాధి సంవత్సరస్య రాత్రిషు ప్రజాపతేర్దు హితృవిరూపేతు హస్సు చ తద్వృత్తి తద్భర్తృభిరుపాస్తే ఇదం చోదహారతి. పగటి సమయమున ప్రజాపతి పుత్రులను పగలుకు అధిష్టాన దేవతలు కూడి, రాత్రి సమయమున ప్రజాపతి పుత్రికలను రాత్రికి అధిష్టాన దేవతలు కూడి, లక్ష్మీదేవి సంవత్సర కాలమున భగవంతుని కామదేవుని రూపమున పరమదయాలువు రూపము అర్చించును. భక్తి యోగమును తన్మయత్వము చెంది ఆమె ఈ క్రింది మంత్రములను ఉచ్చరించును. భాష్యము. ఈ శ్లోకము నందలి మయామయం అను పదమును మాయావాద తత్వవేత్తలు వ్యాఖ్యానమును అనుసరించి అర్థము చేసుకుని రాదు. మాయా అను పదమునకు మోహమనియే గాక అనురాగమనియు అర్థము. తల్లి పుత్రుని ఎడ అనురాగంతో వ్యవహరించినప్పుడు మాయామయి అని పిలువబడెను. విష్ణు భగవానుడు ఏ రూపమునందు అవతరించినను సదా తన భక్తుల ఎడ అనురాగమును కలిగి ఉండెను. కనుక ఇచ్చట వాడబడిన మాయామయం అను పదమునకు భక్తుల ఎడ అనురాగము కలవాడు అని భావము. ఈ సందర్భమున మాయామయం అను పదమునకు కృపా ప్రచురం, పరమదయాలువు అను అర్థమును కూడా చెప్పుకొనవచ్చునని శ్రీల జీవగోస్వామి వారు ఈ సందర్భమున తెలియజేసిరి. అదే విధంగా వీర రాఘవాచార్యులు కూడా మాయా ప్రచురణాత్మీయ సంకల్పేన పరిగృహితం ఇత్యర్థః జ్ఞానపర్యాయోత్ర మాయా శబ్దః అని పలికిరి. సన్నిహిత సంబంధము వలన ఎవడైని అమితానురాగమును కలిగి ఉన్నచో అతడు మాయామయమని చెప్పబడను. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు మాయామయం అను పదమును మాయా అమయం అను 2 పదములుగా విభజించి వివరించిరి. జీవుడు మోహమనడి రోగముచే ఆవరింపబడి ఉన్నందున భగవానుడు అతన్ని మాయాబంధము నుండి ఉద్ధరించి మాయ వలన కలిగిడి రోగమును నయము చేయునని ఆ 2 పదములు సూచించున్నట్లు ఆయన తెలియజేసిరి. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ ఎవరు ఉన్నారమ్మా వరుస లిస్ట్ లో? సారీ, కళామాత చదువుతారమ్మా? ప్రభుజీ నేను లిజనింగ్ లో ఉంటాను ప్రభుజీ. ఉన్నారో లేదా? అక్క చదువుతారక్క? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 18వ శ్లోకం. ఓం హ్రాం హ్రీం భ్రూం ఓం నమో భగవతే ఋషికేశాయ సర్వగుణ విశేషైర్విలక్షితాత్మనే ఆకూతీనాం చిత్తీనాం చేతసాం విశేషాణం చాధిపతయే షోడశ కళాయ ఛందోమయాన్నమయాయామృతమయాయ సర్వమయాయ సహసే ఓజసే బలాయ కాంతాయ కామాయ నమస్తే ఉభయత్ర భూయాత్. నా సమస్తేంద్రియ నియామకుడు సమస్తమునకు మూలమునైన ఋషికేశునకు వందనములు. దేహ మనోబుద్ధులకు అధీశ్వరునిగా అతడే వాని ఫలములకు భోక్తయ్య ఉన్నాడు. 5 ఇంద్రియార్థములు మనస్సుతో సహా
11 ఇంద్రియములు అతని పాక్షిక ప్రకటనమే. జీవనావసరములనన్నిటినీ అతడే సమకూర్చును. అవి అతని శక్తి స్వరూపమే కనుక అతనికి అభిన్నములు. ప్రతి ఒక్కని దేహ మనోశక్తులకు అతడే కారణము. అవి కూడా అతనికి అభిన్నములు. సమస్త జీవులకు జీవనావసరములను నొసగువాడు పతి అనగా అతడే. వేద ప్రయోజనములు అతనిని అర్చించుటయే. అట్టి దేవదేవునికి ఇవే నా వందనములు. ఇహ పర జన్మలలో అతడు సదా నాయడ అనుకూలుడగుగాక. భాష్యము. భగవంతుడు తన కరుణను వివిధ రీతుల ఏ విధముగా విస్తరించుననడి విషయమున మాయామయ అను పదము ఈ శ్లోకమున మరింతగా వివరింపబడినది. పరాస్య వివిధైవ సృజతే. భగవశక్తులు వివిధ రీతుల అనుభూత మగుచుండును. అతడే సమస్తమునకు అనగా చివరకు మన దేహము, ఇంద్రియములు, మనస్సు, కర్మలు, బలము, శారీరక శక్తి, మానసిక శక్తి, జీవనావసరములను సంపాదించుటకు కావలసిన సంకల్పములకు కూడా ఆది మూలముగా వర్ణింపబడినాడు. నిజమునకు భగవశక్తులను సమస్తమునందు గాంచవచ్చును. రసోహమప్సు కౌంతేయ అని భగవద్గీత 7.8 తెలుపబడినట్లు నీటి అందలి రుచి కూడా శ్రీకృష్ణుడే. మన పోషణార్థము కావలసిన సమస్తమునందలి క్రియాశీలతత్వము ఆ దేవదేవుడే. లక్ష్మీదేవి విరచితమైన ఈ భగవంతుని స్తోత్రము ఆధ్యాత్మిక శక్తి పూర్ణమైనట్టుది. గురుదేవుని నిర్దేశమున ప్రతి ఒక్కరూ ఈ మంత్రమును జపించి పరిపూర్ణ భగవద్భక్తులు కావచ్చు. మనుజుడు ఈ మంత్రమును భవబంధ విముక్తి కొరకై జపించవచ్చును. ముక్తి పిదప వైకుంఠ లోకమున భగవంతుని అర్చించినప్పుడు అతడు ఈ మంత్ర జపమును కొనసాగింపవచ్చును. నిజమునకు భగవద్గీత 9.14 యందు ధృవపరచినట్లుగా ఇహపర జన్మల కొరకే అన్ని మంత్రములు ఉద్దేశింపబడినది. సతతం కీర్తయంతో మాం యతంతశ్చ దృఢవ్రతాః నమస్యంతశ్చ మాం భక్త్యా నిత్యయుక్తా ఉపాసతే. ఈ మహాత్ములు దృఢ నిశ్చయముతో యత్నించువారై సదా నా మహిమలను కీర్తించుచు నాకు నమస్కరించుచు నిత్యయుక్తులై నన్ను భక్తితో పూజింతురు. ఇహపర జన్మలు రెండింటి యందును మహామంత్రమును గాని మరి ఏ ఇతర మంత్రమును గాని జపించు భక్తుడు నిత్యయుక్తో ఉపాసకుడు అని పిలువబడును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు. దండవత్సరం. 19వ శ్లోకము. స్త్రీయో వ్రతై స్వ ఋషికేశ్వరం సతో ఆరాధ్యలోకే పతిమాసతేన్యం తాసాం నతే వై పరిపాంచ పచ్చం ప్రియం ధనాయుషి యతో స్వతంత్రాః. అనువాదము. ప్రభు, సమస్తేంద్రియములకు నీవు సర్వ స్వతంత్ర అధిపతి కనుక తమను సుఖపెట్టగల భర్తను పొందగోరుచు దృఢవతులై నిన్ను అర్చించు స్త్రీలు నిక్కముగా మోహగ్రస్తులై అయి ఉన్నారు. అట్టి భర్తను నిజముగా అమ్మకు గాని తమ సంతానములకు గాని రక్షణను కల్పింపజాలరని వారు ఎరుగరు. ఆ భర్తలు వారి ధనమును ఆయువును కూడా కాపాడజాలరు. ఎలయనా వారే స్వయంగా కాలమునకు కర్మ ఫలమునకు త్రిగుణమునకు అధీనులై ఉన్నారు. కానీ అవన్నీ నీ అధీనమున నిలిచిందులో ఉన్నది. భాష్యము. మంచి భర్తను వరముగా పొందుటకే దేవదేవుని అర్థించడి స్త్రీ పట్ల లక్ష్మీదేవి ఈ శ్లోకమున జాలి చూపుచున్నది. చక్కని సంతానము, ధనము, దీర్ఘాయువు తమకు ఇష్టమైనట్టు సమస్తముతో అట్టి స్త్రీలు సుఖభాగులు కాగోరినను అది వారికి సాధ్యపడదు. ఈ భౌతిక జగత్తునందు నామమాత్ర భర్త దేవదేవుని అధీనము నిలిచినట్టు వాడే. కర్మఫలాధీనుడైన భర్త తన భార్యను, సంతానమును, భార్య యొక్క ధనమును, ఆమె ఆయువును కాపాడజాలకపోయిన విషయమునకు ఎన్నో ఉపమానములు కలవు. కనుక వాస్తవమునకు స్త్రీలందరి నిజమైన భర్త శ్రీకృష్ణ భగవానుడే. అతడే పరంపతి. గోపికలు ముక్తజీవులు కనుక ఈ వాస్తవం ఎరుగగలిగినవి. అందువలనే వారు తమ భర్తలను చదివించి
శ్రీకృష్ణునే తమ నిజమైన భర్తగా వరించారు. ఆ దేవదేవుడు గోపికలకే గాక ప్రతి జీవునికి నిజమైన భర్తయే. సమస్త జీవులకు శ్రీకృష్ణుడే నిజమైన భర్త అనే విషయం ఎల్లరూ సంపూర్ణంగా నెరగవలసి ఉన్నది. భగవద్గీత యందు అట్టి జీవులు ప్రకృతి అని వర్ణింపబడరే గాని పురుషులుగా కాదు. భగవద్గీత 10.12 కేవలము శ్రీకృష్ణ భగవానునే పురుషునిగా సంబోధింపబడినాడు. పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవాన్ పురుషం శాశ్వతం దివ్యం అధిదేవమజం విభుం. నీవు దేవదేవుడు, పరంధాముడు, పవిత్రుడవు, పరతత్వము, దివ్యుడవు, ఆది పురుషుడవు, పుట్టుక లేనివాడు, సర్వవ్యాప్తమైన సౌందర్యము అయి ఉన్నావు. చదవమంటాను ఇంకా. చదివేశాను. శ్రీకృష్ణుడే ఆది పురుషుడు, జీవులందరూ ప్రకృతియే. ఆ విధముగా శ్రీకృష్ణుడు భోక్త కాగా జీవులందరూ అతనిచే భోగ్యులై ఉన్నారు. కనుక తన రక్షణము కొరకు మామూలు భర్తను కోరడి ఏ స్త్రీ అయినను మరియు ఒక స్త్రీకి భర్త కాగోరడి ఏ పురుషుడైనను నిక్కముగా మోహవశులే. భర్త స్థానమును గ్రహించుట అనగా ధనమును రక్షణమును ఒసగి పుత్ర కళత్రాదులను పోషించుట అని భావము. కానీ మామూలు భర్త కర్మాధీనుడు కనుక అట్టొనప్పజాలడు. కర్మాణ దైవ నేత్రేణ పరిస్థితులన్నీను అతని గత కర్మ ఫలములచే నిర్ణయింపబడు. కనుక ఎవడైనా తాను భార్యను చక్కగా రక్షించగలనని గర్వంగా తలచినచో మోహం నందున్నట్లే అవు. శ్రీకృష్ణుడే పతి కనుక ఈ లోకమునందరి భార్యాభర్తల సంబంధము పరిపూర్ణమైన కానేరదు. జీవుడు వివాహ వాంఛితులై ఉందురు కనుక పరస్పర సంతృప్తి కొరకే నామమాత్ర భర్తకు భార్యను కలిగి ఉండే అవకాశమును నామమాత్ర భార్యకు భర్తను కలిగి ఉండే అవకాశము ఆ దేవదేవుడే కరుణతో అనుగ్రహించుచున్నాడు. ఈ ఈశోపనిషత్తునందు తెలుపబడినట్లు భగవంతుడు ప్రతి ఒక్కరికి అతని వంతును వసగి ఉన్నాడు. ఆయనను వాస్తవమునకు ప్రతి జీవుడు ప్రకృతి. శ్రీకృష్ణుడు ఒక్కడే భర్త. ఏకలే ఈశ్వర కృష్ణ అరసవ భృచ్చ యారే యాచేయ నాచాయ సే తైచే కరమిచ్చ. శ్రీకృష్ణుడే ఎల్లరకు అధిపతి లేదా భర్త అయి ఉన్నాడు. నామమాత్రముకు భర్తలు లేదా భార్యల రూపమును గ్రహించిన వారే జీవులందరూ అతని కోరికను అనుసరించి వర్తించుచున్నారు. భర్త ఇంద్రియ భోగార్థము తన భార్యతో జతకూడినను అతని ఇంద్రియంలో ఋషికేశుని చేతను నడుపబడుచుంది. ఋషికేశుడే ఇంద్రియాధిపతి కనుక అతనే నిజమైన భర్త. హరే కృష్ణ థ్యాంక్ యూ. శారదామాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, నేను జాయిన్ అయ్యాను. ధన్యవాద ప్రభు. చదువుతారా ప్రభు? చంద్రమౌళి ప్రభు అయితే చెప్తాను ప్రభుజీ. ఎన్నో పేజీ ప్రభుజీ? 543 ప్రభు, 20వ శ్లోకం. ఓకే ఓకే. హరే కృష్ణ. తవైపతి స్యాదకుతో భయః స్వయం సమంతతః పాతి భయాతురం జనం స ఏక ఏవేతరదా మిదో భయం నైవాత్మలాపదతి మన్యతే పరం. స అతడు వై నిస్సందేహంగా పతి భర్త స్యాత్ కాగలడు అకుత భయ ఎవరి వలనను భయం లేనివాడు స్వయం పరిపూర్ణుడు సమస్తత పూర్తిగా పాతి పోషించును భయాతురుడైనట్టి జనం మంజుడు కనుక అతడు ఏక ఒక్కడే కేవలము ఇతరద అన్యద మిథ్య పరస్పరము భయము నా లేదు ఏవ నిస్సందేహంగా ఆత్మలాభాత్ నిన్ను పొందుట కనను అది అధికమైనది మన్యతే అంగీకరింపబడినది పరం ఇతరము తాను నిర్భయుడై ఉండుటే కాక భయాతులులగు వారికి సంపూర్ణ ఆశ్రయం నొసుగువాడే నిజమునకు భర్త రక్షకుడు కాగలడు. కనుక హే ప్రభు, నీవొక్కడే భర్తుడు, వేరెవరును ఆ స్థానం గ్రహింపజాలరు. నీవే పతివి కానిచో నీకు అన్యుల వలన భయం కలిగి ఉండేటిది. అందువలనే వేద విధులు కేవలం నిన్నే ఎల్లరి పతిగా అంగీకరింతురు. నీ కనను శ్రేష్ఠుడు భర్త రక్షకుడు ఇంకోటి లేడని వారు తలుచురు. భాష్యం. పతి లేదా సంరక్షకుని ఇచ్చట అర్థము స్పష్టంగా వివరించబడినది. భర్త సంరక్షకుడు, శాసకుడు లేదా రాజకీయ నాయకుడు వంటి స్థానములను
జనులు ఆక్రమింపగోరుదురు. కానీ అట్టి మహోన్నత స్థానం యొక్క నిజమైన అర్థము వారికి తెలియదు. తాము భర్తలమని రాజకీయ నాయకులమని లేదా సంరక్షకులమని తెలుసుకుని జనులు ప్రపంచమంతటను అంతెందులకు విశ్వమంతటను ఉన్నారు. కానీ కాలక్రమంలో భగవానుడు వారిని ఆయా స్థానం నుండి తొలగించి సంకల్పించినంతనే వారి జీవితమే నశించిపోను. కనుక నిజంగా ఆధ్యాత్మిక జీవనం నందు పురోగమించిన వారు ఆధ్యాత్మిక జీవన మనగా నేమో నెరిగిన వారు ఈ శ్రీకృష్ణ భగవాన్ తప్ప వేరెవరిని నాయకునిగాను పతిగాను పోషకునిగాను అంగీకరింపరు. శ్రీకృష్ణుడే స్వయంగా భగవద్గీత 18.66 అందు అహం త్వాం సర్వ పాపేభ్యో మోచయిష్యామి, నిన్ను ఈ సర్వపాపం నుండి నేనే ఉద్ధరించును అని పలికి ఉండెను. శ్రీకృష్ణుడు ఎవరికి భయపడ్డు, పైగా ఎల్లరికూ శ్రీకృష్ణుడు అనొచ్చు మిక్కిలి భయము. కనుక నిజంగా అతడే జీవులకు రక్షణ రొసగలడు. నామాత్ర నాయకులు, నియంతలు మిథ్యాలంకారం చే తాము ఇతరులకు పూర్తి రక్షణ కల్పించమని ప్రగల్భము పలికినను ప్రకృతి వస్తువుల నందన నిజమునకు అట్లు గావింపలేరు. నతే విధు స్వార్థగతిం హి విష్ణు. దేవాదేవుడు శ్రీకృష్ణుని పతిగా భావించటయే నిజమైన జీవన పురోగతి అని జనులు ఎరుగజాలరు. రాజకీయ నాయకులు, భర్తలు, సంరక్షకులు తాము పరమశక్తివంతులమని డంబములు పలుకుచు తమను ఇతరులకు మోసగించుటకు బదులు కృష్ణ చైతన్యోద్యము, హరినామ సంకీర్తనోద్యమం విస్తృతంగా ప్రచారం కావించవలను. తద్వారా పరంపతియగు శ్రీకృష్ణునకు శరణుజొచ్చిన విధానమును ఎల్లరూ నేర్వగలరు. నెక్స్ట్ ప్రభు తన తర్వాత చెప్తారు ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. చెప్పండి. ఇప్పుడు ఈ అనువాదంలో నీవే పతివి కానిచ్చో నీకు అన్యుల వల్ల భయం కలిగి ఉండేది అంటే నాకు అంటే కృష్ణుడు కాకపోతేనా, భగవంతుడు కాకపోతేనా? అనువాదంలో వచ్చింది. అనువాదంలో వచ్చింది. ఫోర్త్ లైన్, నీవే పతివి కానిచ్చో నీకు అన్యుల వలన భయం కలిగి ఉండేది. చెప్పండి. అంటే కృష్ణుడికి భయం అని ఎక్కడ? కాకపోతే నీకు భయం ఉండేది అంటే భగవంతుడు కాకపోతే అన్నట్టు. పతి అన్న వ్యక్తికి ముందు మనం చదువుకున్న 19 దాంట్లోని కూడా దానికి లోబడి ఉంటారు కాబట్టి ఎవరు పతి కాదు అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా నిన్ను వాళ్ళే రక్షించుకోలేరు, నిన్నేం రక్షిస్తారు. నీకు ఆ రక్షణ అవసరం లేదు. అందువలన నీవే పతివి. నీవు పతివి కాకపోతే అన్యుల వలన నీకు భయం కలిగి ఉండేది. అంటే భగవంతుడు కాకపోతే అన్నట్టు. పతి కాకపోతే నువ్వే పతివి. కాకపోతే జనరల్ గా మనం నామమాత్రపు పతులు అనుకున్న వాళ్ళని, భూమండలం మీద భార్యాభర్తల్లో భర్త అనుకున్న వాళ్ళని వాళ్ళే రక్షించుకోలేరు. వాళ్ళు మనల్ని ఏమి రక్షిస్తారు, భార్యలు ఏమి రక్షిస్తారు అని చెప్పి రాసుకొచ్చారు. ఎందుకంటే దానికి కారణం వాళ్ళు కూడా తిగుణాలకి లోబడి ఉంటారు కాబట్టి. కానీ నీకు ఆ ప్రాబ్లం లేదు. అందువలన నువ్వే పతివి. పతి అంటే భర్త అంటే భరించేవాడు, కేర్ తీసుకునేవాడు, ఇవన్నీ కదండి. సో నీకు ఎవరి వల్ల భయం లేదు కాబట్టి నువ్వు మాత్రమే పతికి అర్హుడివి. ఓకే, నీవే పతివి కానిచో నీకు అన్యుల వలన భయం కలిగి ఉండేది. నీకంటే గొప్పవాడు వేరొకడు లేడు, అందువల్ల నీవే పతివి. చిన్నప్పుడు పోయం కూడా చెప్పారు కదండి. నీవే తల్లివి తండ్రివి, నీవే నా తోడు నీడ, నీవే సకుడు, నీవే గురుడు దైవం, నీవే నా పతి గతినిసి, నా పతి నిజమ కృష్ణ అనేసి, గురుడవు దైవము, నీవే నా తోడు నీడ, నీవే నా తోడు నీడ, నీవే సకుడవు, దైవం, కృష్ణ శతకం 18 ఇటువంటివి మనం వేరొకరు చూడడం ఇలాంటివి. కృష్ణుడికే ఇలాంటివి వస్తాయి అన్నాడు కదండి. నువ్వు పతికి కాకపోతే నీకు అన్యుల వల్ల భయము అంటే నువ్వు గొప్పవాడు కాకపోతే నీకు కూడా ఇతరుల భయం. ఎగ్జాక్ట్లీ,
నువ్వు త్రిగుణ తత్వానికి అతీతుడు కాబట్టి నువ్వు పతివి కాకపోయింటే నీకు కూడా ఇటువంటి భయం ఉండేది. అందువల్ల అదే. నువ్వు రైట్. ఓకే, థ్యాంక్ యూ. పతి హరే అంటే కృష్ణ ఇక్కడ భర్త ప్రభుజీ, అనే అర్థమే నమస్తే. కాదండి, భగవంతుడు అనే అర్థం కూడా మనం తీసుకోవచ్చు. అంతే 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 అంతే. హరే కృష్ణ ప్రభుజీ. ఎన్నో స్కందం ప్రభుజీ? పంచమ నేను స్కందం. కూడా ఐదో స్కందం 18వ అధ్యాయంలో ఉంది. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణమ్మ. శారదా మాతాజీ హరే చదువుతారా? చదువుతున్నాను ప్రభు. సుజాత మాతాజీ లేరండి? లేరమ్మా. ఓకే. ఉన్నారా సుజాత మాతాజీ? నాకు లేదు. లేదు. సరే. 21వ శ్లోకం. హరే కృష్ణ. దండవత్ ప్రణాం ప్రభుజీ. యా తస్యతే పాద సరోరుహార్హనం నికామయేత్ సాకిల కామలంపట తదేవ రాశీప్సిత మీప్సితోర్చితో యద్భగ్నయాచ్నా భగవన్ ప్రతప్యతే. దేవా, విశుద్ధమగు ప్రేమతో నీ పాద పద్మములను సేవించు స్త్రీ యొక్క సమస్త కోరికలను నీవు ఈడేర్తువు. కానీ ఏ స్త్రీ అయినా ఏదేని ప్రత్యేక ప్రయోజనార్థము నీ పాద పద్మములను అర్చించినచో ఆ కోరిక తీరనప్పటికిని అంత్యమున భగ్న హృదయమై శోకతప్త మగును. కనుక ఏదేని భౌతిక లాభము కొరకు ఎవ్వరునూ నీ పాద పద్మార్చనమును చేపట్టరాదు. భాష్యము. విశుద్ధముకు భక్తియుత సేవను శ్రీల రూప గోస్వామి అన్యాభిలాషితాశూన్యం జ్ఞాన కర్మాద్యనావృతం అని వర్ణించిరి. జ్ఞానకాండ కర్మకాండలయందు జయమనడి ఏదేని లౌకిక కోరికతో ఎవ్వరునూ భగవంతుని అర్చింపరాదు. భగవత్ చరణారవింద సేవ అనగా భగవద్యిచ్ఛానుసారమే సేవించుట అని భావము. కనుక ప్రారంభ దశలోని భక్తుడు ఖచ్చితముగా గురుదేవుడు శాస్త్రములు ఒసగిన నిర్దేశములను అనుసరించియే భగవదర్చనము చేయవలెనని చెప్పబడినది. ఆ రీతిని భక్తి యోగమును నిర్వహించుట ద్వారా క్రమముగా అతడు కృష్ణుని ఎడ అనురక్తుడగును. తదనంతరము నిద్రాణముగానున్న కృష్ణ ప్రేమ జాగృతమైనప్పుడు సహజముగానే అతడు అన్యాభిలాషితముగా కృష్ణ సేవలో నిమగ్నుడగును. భగవంతునితో గల సంబంధ విషయమున పరిపూర్ణ స్థితి ఇదియే. అప్పుడు అడుగకనే భగవంతుడు ఆ భక్తుని యోగక్షేమములను గాంచును. ఈ విషయమును ఆ దేవదేవుడే భగవద్గీత 9వ అధ్యాయము 22వ శ్లోకము యందు వాగ్దానము కావించి ఉండెను. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. తన భక్తియుత సేవలో పూర్తిగా నిమగ్నమైన వాని యోగక్షేమములను శ్రీకృష్ణ భగవానుడే స్వయముగా చూచుకొనును. అతనికి ఉన్నవానిని రక్షించి అవసరమైన వానిని ఆ దేవదేవుడు ఒసగుచుండును. కనుక ఏదో భౌతికమైన దాని కొరకు ఎందులకై భగవానుని చికాకు పరచవలను. అటువంటి స్థుతులు నిక్కముగా అనవసరమే. భక్తుడు ఒకవేళ ఏదేని కోరికను కోరనప్పటికీ అతనిని సకామ భక్తునిగా, ఏదో కోరికను కలిగి ఉన్న భక్తుడుగా పరిగణింపరాదని శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులో వివరించిరి. ఈ విషయమున భగవద్గీత 7వ అధ్యాయం 16వ శ్లోకం యందు శ్రీకృష్ణుడు ఇట్లు పలికెను. చతుర్విధ భజంతే మాం జనాః సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా, ముందుకెళ్దామండి. ఓకే, హరే కృష్ణ. సరే. హరే కృష్ణ. ప్రభాకర్ ప్రభు ఉన్నారమ్మా? ప్రభాకర్ ప్రభు గాని ఏకాంబరేశ్వర ప్రభు జగదమ్మ మాత చదువుతారమ్మా? చదువుతున్నా. హరే కృష్ణ. ఓ భరతవంశ శ్రేష్ఠుడా అర్జున, ఆర్తుడు అర్ధార్థి జిజ్ఞాసవు పరతత్వ జ్ఞానము అన్వేషించేవాడు అనడి 4 రకముల పుణ్యాత్ములు నాకు భక్తియుత సేవను అందింతురు. ఆర్తుడు దుఃఖ శమనమునకే భగవంతుని ఆశ్రయించేవాడు. అర్ధార్థి ఏదో ధనమును ఆశ్రయించి భగవంతుని ఆశ్రయించేవాడు. సకామ భక్తులుగా గోచరించినను నిజమునకు సకామ భక్తులు కారు. ప్రారంభ దశ నుండందరు వారు అల్పజ్ఞులు మాత్రమే అయి ఉన్నారు. భగవద్గీత ఎందే ఆ దేవదేవుడు తదనంతరము వారందరినూ ఉదారులే అనుచు ఉదార సర్వ ఏవైతే అని పలికను. ఆరంభ దశలో భక్తులు ఏదేని కోరికను కలిగినప్పటికీ కాలక్రమ దర్శించిపోను. కనుకనే శ్రీమద్ భాగవతం ఇట్లా ఆదేశించినది.
అకామః సర్వకామోవ మోక్షకామ ఉదారది త్రివేణ భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్త భౌతిక కోరికలతో నిండి ఉన్నను, భౌతిక కోరికలు ఏవి లేకున్నను, లేదా మోక్షవాంఛ కలిగి ఉన్నను ధారాళము బుద్ధి కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషుని అర్చించవలను. భాగవతం 2.3.10. మనుజుడు ఒకవేళ ఏదైనా భౌతికమైన దాన్ని కోరినో అది తీరుట కేవలం భగవంతునే ప్రార్థించవలను. కోరికను తీర్చుకున్నట్టుకు అతడు దేవీ దేవతలను ఆశ్రయించినచో నష్టబుద్ధి, బుద్ధి నశించేవాడు అనబడి. దీని విషయం శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 7.25 పలికిన కామస్తైస్తే రూతజ్ఞాన ప్రపద్యంత్యన్య దేవత తం తం నియమమాస్తాయ ప్రకృత్య నీత స్వయ. విషయ కోరికలచే జ్ఞానము అపహరించబడిన వారు ఇతర దేవతలకు శరణజొచ్చి తమ గుణములను బట్టి ఆయా పూజా విధానం అనుసరించరు. భగవంతుడు కామదేవుడు కనుక భౌతికమైన దేదీని అతన్ని అడుగు అవసరం లేదని లక్ష్మీదేవి తనకున్నట్టు అనుభవం బట్టి సకామ భక్తులందరికీ ఉపదేశించున్నది. ఎల్లరూ భగవంతుని అన్యాభిలాషితముగా సేవింపొందని ఆమె పలుకుతున్నది. దేవదేవుడు ఎల్ల హృదయమునందు ఆసీనుడై ఉన్నాడు కనుక జీవుని సమస్త కోరికలు ఎరిగే ఉండును. కాలక్రమేణా ఆ కోరికలన్నింటి అతను తీర్చగలడు కనుక భగవంతుని లౌకిక కోరికలతో చికాకు పరచక పూర్తిగా అతని సేవనే ఆరంభం చేసుకున్నది గాక. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 22వ శ్లోకము. మత్ప్రాప్తయే చేష సురాసురాదయ స్తప్యంత ఉగ్రం తప ఇంద్రియేదియః ఋతే భవత్పాదపరాయణాన్నం మాం విందంత్యహం తద్హృదయతోదితా. అజితుడా, బ్రహ్మరుద్రులు మరియు ఇతర దేవదానవులు భౌతిక భోగ తలంపులలో లగ్నమైనప్పుడు నా దీవెనలు నందుటకై ఉగ్రమగు తపోనిష్టలను ఆచరింతురు. కాని నీ పాదపద్మ సేవానురక్తుడు కానిచో ఎంతటి గనునైనను నేను అనుగ్రహింపను. నిన్నే నా హృదయ కమలమున సదా నిలుపుకొని యుందును కనుక నీ భక్తుని తప్ప అన్యులను నేను అనుగ్రహింపను. భాష్యము. ఏ లౌకికుని ఎడను తాము అనుగ్రహమును చూపనని లక్ష్మీదేవి ఈ శ్లోకమున స్పష్టముగా పలికినది. ఒక లౌకికుని దృష్టిలో ఇంకొక లౌకికుడు అతి సంపన్నుడైనట్లు గోచరించినను ఆ సంపద దుర్గాదేవి లక్ష్మీదేవి భౌతికాంశ వసిగినదే గాని లక్ష్మీదేవి వసిగినది కాదు. భౌతిక సంపత్తులను కోరువారు దుర్గాదేవిని ధనం దేహి, రూపం దేహి, రూపతిభాజం దేహి. ఓ దుర్గామాత, నాకు ధనమును, బలమును, యశమును, చక్కని భార్యను వసగుము అను మంత్రముతో స్తుతించుచుందురు. దుర్గాదేవిని ప్రసన్నరాలను చేసి మనుషుడి అట్టి ప్రయోజనములను, లాభములను బడయవచ్చును. కాని అవి తాత్కాలికములే కనుక కేవలము మాయాసుఖమునే కలుగచేయును. మాయాసుఖాయ వరముద్వహతో విమూఢాన్ అని భక్త ప్రహ్లాదుడు తెలిపినట్లుగా కేవలము భౌతిక లాభముల కొరకు కష్టించి పనిచేయువారు విమూఢులే. ఏలైనా అట్టి సుఖము ఎల్లకాలము నిలిచి ఉండినది కాదు. ఇది ఇట్లుండగా భక్త ప్రహ్లాదుడు భక్తద్రువుని వంటి భక్తులు అసాధారణమగు భౌతిక సంపత్తులను పొందినను అవి మాయాసుఖము కాదు. అనగా భక్తుడు అసమానమగు సంపత్తులను బడయుట ఎన్నది నారాయణ హృదయ విలసితయగు లక్ష్మీదేవి యొక్క ప్రత్యక్షానుగ్రహమే యగును. మనుషుడు దుర్గాదేవిని స్తుతించి బడసెడి భౌతిక సంపత్తులు తాత్కాలికమైనవి. అంతవంతు ఫలం తేషాం తద్భవత్యల్పమేధయసాం అని భగవద్గీత 7.23 యందు తెలుపబడినట్లు అల్పమేధస్సు కలవారే తాత్కాలిక సుఖమును వాంఛింతురు. శ్రీల భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూరుల ఒక ప్రధాన శిష్యుడు గురువు గారి ఆస్తినే భోగింపగోరుటకు నేను ప్రత్యక్షముగా గాంచితిను. అంతట కరుణ చూపి ఆయన ఆ శిష్యునికి తాత్కాలికముగు ఆస్తినే వసిగిరి. కానీ ప్రపంచమంతటను శ్రీ చైతన్యుల వారి సంకీర్తనోద్యమమును ప్రచారము కావించడి శక్తి నొసగలేదు. గురుదేవుని సేవ తప్ప మరి ఏ ఇతర భౌతిక విషయములను కోరునట్టి భక్తునికే ప్రత్యేకానుగ్రహముతో ఆ ప్రచార శక్తి వసగబడినది. రావణుని చరిత్ర కూడా దీనికి చక్కని ఉపమానం కాగలదు. రావణుడు సీతాదేవిని రామచంద్రుని నుండి అపహరింపగోరినను
అట్లు కావింపజాలకపోయెను. అతడు బలవంతముగా ఎత్తుకుపోయినది మాయనే గాని నిజమైన సీతాదేవిని కాదు. తత్ఫలితముగా లక్ష్మీదేవి అనుగ్రహమును బడయుటకు బదులు అతని వంశమంతయు దుర్గాదేవి శక్తిచే పూర్తిగా ధ్వంసమైనది. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభు చదవమంటారా ప్రభు? పద్మప్రియ మాతాజీ ఉన్నారా? శాంతి మాతాజీ. హరే కృష్ణ. 23వ శ్లోకం. సత్వం మమాప్యచ్యుత శీర్షిష్టి వందితం కరాంబుజం యత్వ తథాయి సాత్వతాం బిభర్షిమాం లక్ష్మ్యవరేణ్యమాయయా కైశ్వరస్యేహిత మోహితుం విభురితి. అచ్యుత, నీ కరకమలమే సమస్త వరములకు మూలము, కనుకనే నీ విశుద్ధ భక్తులు దానిని అర్చింతురు. అంతటా కరుణతో నీ కరకమలమును నీవు వారి శిరములపై నుంచుదువు. కనుక రేఖాచిహ్న రూపమున నన్ను నీ వక్షస్థలమును నిలుపుకొనినను అది నాకు కేవలము ఒక మిథ్యాహంకారముగానే అయినందున నీ కరాంబుజమును నా శిరమును కూడా ధరింపకూడదును. నీ నిజమైన కరుణను నీవు నీ భక్తుల ఎడనే చూపుదువు కాని నా ఎడ కాదు. పరమ నియామకుడవగు నీ ప్రయోజనములనెవ్వడును ఎరుగజాలడు. భాష్య. సదా వక్షస్థలమును నెలకొనియుండెడి భార్య కన్నను తన భక్తుల ఏడ దేవదేవుడు ఎక్కువ మృగు చూపి ఉండెనని పెక్కు చోట్ల శాస్త్రములు వర్ణించినవి. శ్రీమద్ భాగవతం 11.14.15 నందును ఇట్లు చెప్పబడినది. నతత మే ప్రియతమ ఆత్మయో నిర్న శంకర నచ సంకర్షణో న శ్రీనైవాత్మా చ యథా భవాన్. బ్రహ్మ, శివుడు, సంకర్షుడు సృష్టికి మూల కారణం. లక్ష్మీదేవి చివరకు తన కన్నను తన భక్తులే తనకు అత్యంత ప్రియులని శ్రీకృష్ణుడు స్పష్టంగా పలికెను. శ్రీమద్ భాగవతం 10.9.20 నందు దశకందమున సుఖదేవ గోస్వామి ఇట్లు పలికెను. నేమాం విరించో నభవో న శ్రీరప్యంగ సంశ్రయ ప్రసాదం లేకిరే గోపి యత్తత్ప్రాప విముక్తిదాత్. ముక్తి నొసగేడు ముకుందుడు బ్రహ్మ, శివుడు అర్ధాంగియకు లక్ష్మీదేవి పైన కన్నను గోపికలపైనే అమిత కరుణను చూపెను. శ్రీమద్ భాగవతము 10.47.60 నందు మరొక చోట ఇదే విధముగా తెలుపబడింది. నాయం శ్రీయోంగవు నితరతే ప్రసాద స్వర్యోషితాం నలిన గంధరుచాం కుతోన్యా రాసోత్సవేస్య భుజదండ గృహీత కంఠ లబ్ధాశిషాంయ ఉదగాత్ ప్రజసుందరీణాం. లక్ష్మీదేవి గాని స్వర్గమునందలి సౌందర్యవతులకు నర్తకీమణులు గాని పొందజాలనట్టి వరములను శ్రీకృష్ణుని నుండి గోపికలు పొందగలిగిరి. రాసలీలయందు ఆ దేవదేవుడు పరమ భాగ్యోదయులకు గోపికల భుజదండములపై చేతులు వేసి ప్రతి ఒక్కరితోనూ నృత్యము కావించి వారిని అనుగ్రహించెను. ఆ రీతిగా దేవదేవుని నిర్హేతుకరణను పడిచిన గోపికలతో ఎవరినూ సరిపోలరు. చదవమంటారా ప్రభు? గోపికల పదచిహ్నములను అనుసరించనిదే ఎవరునూ దేవదేవుడకు శ్రీకృష్ణుని నిజమైన అనుగ్రహమును పడయజాలరని చైతన్య చరితామృతమునందు తెలుపబడినది. అనేక సంవత్సరములు తీవ్రమగు తపమును ఆచరించినప్పటికీ లక్ష్మీదేవి కూడా గోపికలు పొందినంతటి అనుగ్రహమును పొందజాలకపోయెను. ఈ విషయం నా శ్రీ చైతన్య మహాప్రభు వెంకభట్టుతో జరిపిన చర్చలు చైతన్య చరితామృతము మధ్యలీల 9.111-131 నందు ఇట్లు తెలుపబడినవి. హరే కృష్ణ. కృష్ణ ప్రభు ఉన్నారా ప్రభు? థ్యాంక్ యూ ప్రభు. కృష్ణ ప్రభు ఫాలో అవుతున్నారా? మ్యూట్ లో ఉన్నారు ప్రభుజీ. నమస్తే. ఎన్నో పేజ్ ప్రభుజీ? 550 పేజు, సెకండ్ పారాగ్రాఫ్. 550 అండి. 550. ఐదో క్యాంటో, ఫిఫ్త్ క్యాంటో తీసుకున్నారు. ఓకే. రెండో పారాగ్రాఫ్. నీకు ఆరాధ్యమైన లక్ష్మీదేవి సదా దగ్గర. హరే కృష్ణ ప్రభుజీ. నీకు ఆరాధ్యమైన లక్ష్మీదేవి సదా నారాయణుని వక్షస్థలమును నిలిచి ఉండినది. ఇక నా ప్రభువుకు శ్రీకృష్ణుడు గోవులను గాచిడి గొల్లవాడు అయినచో అంతటి పవిత్రత ఎందులకే నా ప్రభువుతో జత కోరినది. కృష్ణుని సాంగత్యమును కోరి ఆమె వైకుంఠమునందలి
దివ్య సౌఖ్యమును త్యజించి చిరకాలము వ్రతశీలయ్యి అమితముగు తపము ఆచరించింది కదా అని శ్రీ చైతన్యులు వెంకటభట్టుని ప్రశ్నించేది. దానికి బదులుగా వెంకటభట్టు ఇట్లు పలికాను: కృష్ణుడు నారాయణుడు ఇద్దరు ఒకటే, కానీ కృష్ణలీలలు కేళీమయములే మధురముగా నుండును. అవి కృష్ణ భక్తులకు అతి మనోహరములు. కృష్ణుడు నారాయణుడు ఒక్కటే కనుక లక్ష్మీదేవి శ్రీకృష్ణునితో జతకూడుకొట ఆమె ప్రాతివ్రత్యమును భంగపరపబోదు. పైగా ఆమె శ్రీకృష్ణునితో కూడగోరుటకు గొప్ప వినోదమే యగును. కృష్ణుడితోటి సంబంధమున తమ పాతివ్రత్యం భంగపడదని, పైగా రాసలీలను అనుభవించే అవకాశము తనకు కలుగగలదని ఆమె భావించను. ఆమె కృష్ణుని సాంగత్యమును ఆనందించుటలో తప్పేమున్నది? ఎందులకే మీరు దీనిని పరిహసించుతున్నారు? అందులకు సమాధానంగా శ్రీ చైతన్యులు, లక్ష్మీదేవి అంది ఎట్టు దోషము లేదని నాకు తెలుసు, అయినను ఆమె రాసలీలలో పాల్గొనలేకపోయినది. ఈ విషయంను మనము శాస్త్రం ద్వారా నెరిగి ఉన్నాము. దండకారణ్యమున శ్రీరాముని కలుసుకున్న వేదవిధులు తమ తపోనిష్టల కారణముగా రాసలీలలో ప్రవేశింపగలిగిరి. కానీ లక్ష్మీదేవికి అవకాశం ఎందులకే కలగలేదో నీవు చెప్పగలవా అని పలికిరి. దానికి బదులుగా వెంకటభట్టు ఆ రహస్యంను నేనెరుగును. నేను సాధారణ జీవుడను, నా బుద్ధి పరిమితమైనది, పైగా నేను కలత చెంది ఉన్నవాడను. లక్షలాది సముద్రముల అగాధమగు భగవల్లీలను నేను ఎట్లు తెలుసుకొనగలను అని పలికాను. అప్పుడు శ్రీ చైతన్యులు ఇట్లు పలికిరి: శ్రీకృష్ణునకు ఒక విశేష గుణం అన్నది. అది ఏమనగా మధుర ప్రేమచే అతడు ఎల్లరి హృదయములను ఆకర్షించుచు ప్రజలోకవాసుల గోలోక బృందావవాసులను అనుసరించుట ద్వారా ఎవరినైనాను శ్రీకృష్ణుని పాద పద్మాశ్రయమును పొందవచ్చు. కానీ ఆ లోకవాసులు అతని దేవదేవుడని ఎరుగరు. శ్రీకృష్ణుడు దేవదేవుడి అని తెలియక నందయశోదులు అతనిని తమ ప్రియతమ పుత్రుడనియు, గోపికలు అతనిని ప్రియుడనియు భావింతురు. యశోదమాత అతనిని పుత్రుడిగా తలచి కొన్ని మార్లు రోటికి కట్టివేయును. కృష్ణుని మిత్రులకు గొల్లబాలు కూడా అతనిని సామాన్యుడే అని తలచి భుజములను నెక్కుచుందురు. గోలోక బృందావనమున కృష్ణ ప్రేమకు అనన్యమైన దానిని ఎవ్వరునూ కోరరు. సారాంశం ఏమనగా వ్రజవాసుల అనుగ్రహమును పూర్తిగా బడయనిదే ఎవ్వరునూ కృష్ణుతో జత కూడా జాలరు. కనుక శ్రీకృష్ణుని చేతనే ప్రత్యక్షంగా పడగోరినచో మనుజుడు బృందావన వాసులంతా విశుద్ధ కృష్ణ భక్తులు సేవను చేపట్టవలసి ఉంది. హరే కృష్ణ ప్రభు. లలితమ్మ చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామ. 24 స్లైడ్. 24, 25 చదవాలమ్మా. ఓకే ప్రభుజీ. రమ్యకే చ భగవతః ప్రియతమం మత్స్యుమవతార రూపం తద్వర్ష పురుషస్య మనోః ప్రాక్ ప్రదర్శితం స ఇదానీమపి మహతా భక్తి యోగేనారాధ యతీదం చోదాహరతి. శుకదేవ గోస్వామి పలికెను: వైవస్వత మనువు పరిపాలించడి రమ్యక వర్షమునందు భగవానుడు గడిచిన కల్పాంతమున చాక్షుష మన్వంతరమున మత్స్యమూర్తిగా ఆవిర్భవించను. వైవస్వత మనువు నేటికిని మత్స్యమూర్తిని విశుద్ధ భక్తి యోగమున అర్చించుచు ఈ క్రింది మంత్రమును ఉచ్చరించును. 25. ఓం నమో భగవతే ముఖ్యతమాయ నమః సత్వాయ ప్రాణ యౌజసే సహసే బలాయ మహామత్స్యాయ నమ ఇతి. శుద్ధ సత్వస్వరూపుడగు భగవానునికి వందనములు. ప్రాణమునకు, దేహ బలమునకు, బుద్ధి బలమునకు, ఇంద్రియ సామర్థ్యమునకు అతడే మూల కారణము. అవతారాలన్నింటి యందు మొదటిది యగు మత్స్యమూర్తిగా అవతరించిన దేవదేవునకు ఇవే నా వందనములు. భాష్యము. మత్స్యావతారమును గూర్చి శ్రీల జయదేవ గోస్వామి ఇట్లు కీర్తించను: ప్రళయ ప్రయోధి జలదే ధృతవానసి వేదం వహిత్ర చరిత్రమఖేదం కేశవద్రూత మీన శరీరా జయ జగదీశ హరే. కల్పము పూర్తి అయినంతనే సమస్త విశ్వము నీటి యందు మునిగిపోయెను. అప్పుడు వేదములను రక్షించుటకై కేశవుడు శ్రీకృష్ణుడు మత్స్యావతారమును ఆవిర్భవించను. కనుకనే మనువు మత్స్యమూర్తిని మొట్టమొదటి అవతారమని సంబోధించను. మత్స్యము సామాన్యముగా రజస్తమో గుణముల కలయికగా భావింపబడును. కానీ ఏ భగవదావతారమైనను పూర్తిగా దివ్యమే అని మనము ఎరిగి ఉండవలను. అతని మూల దివ్య గుణము ఏనాడును క్షీణించదు. కనుకనే సత్వాయ అను పదమిచ్చట ప్రయోగించబడినది.
వరాహ అవతారము, కూర్మావతారము, హయగ్రీవావతారము వంటి ఎన్నో అవతారములలో భగవంతుడు ఆవిర్భవించును. అవి భౌతికములని మనం ఎన్నడూ తలంపరాదు. ఆ అవతారములన్నీను సదా శుద్ధ సత్వ స్థితి అందే నెలకొని ఉంది. హరే కృష్ణ ప్రభుజీ. రాధలీలా దేవదాస్ మాతాజీ చదువుతారమ్మా. హరే కృష్ణ మాతాజీ ఉన్నారా? కృష్ణ రాధలీలా దేవదాస్ మాతాజీ అమ్మా మ్యూట్ లో ఉన్నారమ్మా మాతాజీ. అమ్మా రేవతి మాత చదువుతారా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. 26వ శ్లోకం. అంతర్బహిశ్చాఖిల లోకపాలకైరదృష్టరూపో విచరస్యురుస్వనః స ఈశ్వరస్తం య ఇదం వసేనయ నామ్నాం యదా తారుమయీం నర్తశ్రియం. హే ప్రభు, ఆటగాడు తోలుబొమ్మలను, భర్త భార్యను నియంత్రించడి చందమున బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు వంటి విశ్వమందలి సమస్త జీవులను నీవు నియంత్రింతువు. ఎల్లరి హృదయముల్లో పరమ సాక్షిగను పరమ నియామకునిగను మాత్రమే గాక వారి బాహ్యమునకు నీవు నిలిచి ఉన్నప్పటికీ నానా విధములకు సంఘములకు, జాతులకు, దేశములకు నాయకులైన వారు నిన్ను గుర్తింపజాలరు. వేద మంత్రములను వినిన వారే నిన్నెరుగగలరు. భాష్యము. దేవదేవుడు శ్రీకృష్ణ భగవానుడు అంతర్బహి సమస్తము యొక్క అంతర్బాహ్యంలోనే ఉన్నవాడు అని పిలువబడును. కనుక భగవన్ మాయచే కలిగిన మోహమును, భ్రమను తొలగించుకొని మనుజుడు అతని సాన్నిధ్యమును అంతర్బాహ్యములలో గుర్తించవలెను. శ్రీకృష్ణుడు ఈ లోకమున వేషాధారణం కావించిన నటుని చందమున నాట్యధరో యథా అవతరించినని కుంతీదేవి భాగవతమున 1.8.19 వివరించినది. భగవద్గీత 18.61 యందు శ్రీకృష్ణుడు కూడా ఈశ్వర సర్వభూతానాం హృదయ సేర్జున తిష్టతి. ఓ అర్జున, పరమ పురుషుడు ఎల్లరి హృదయములందు విరాజమానుడై ఉన్నాడు అని పలికెను. భగవంతుడు ప్రతివాని హృదయమునందు మరియు బాహ్యమునకు నిలిచి ఉన్నాడు. హృదయమున అతడు పరమాత్ముని రూపమున ఉపదేశకగను సాక్షిగను వర్తించినట్టి అవతారము ఉపస్థితుడై ఉన్నాడు. ఆ రీతిని అతడు హృదయమునందే ఉన్నప్పటికీ మూర్ఖజనులు భగవంతుడు నాకు కనిపించటం లేదు, నీవు చూపించగలవా అని పలుకుచుందురు. తోలుబొమ్మలు ఆటగాని చేతగా లేదా భార్యాభర్తల చేత నియంత్రించబడేడి చందమున ప్రతి ఒక్కరూ భగవానుని ఆధీనమునందే ఉన్నారు. స్త్రీకి స్వాతంత్ర్యము లేక ఆమె బొమ్మతో దారుమై పోల్చబడినది. స్త్రీ ఎల్లప్పుడూ పురుషుని ఆధీనమునందే ఉండవలెను. అయినను ఒక వర్గపు స్త్రీలు తాము స్వేచ్ఛగా నుండగోరుదురు. నిజమునకు స్త్రీల మాటేమున్నది? జీవులందరూ ప్రకృతియే స్త్రీ రూపము కనుక ఎల్లరూ దేవదేవుని ఆధీనమునందే ఉన్నారు. ఈ విషయమునే భగవద్గీత యందు శ్రీకృష్ణుడు స్వయముగా అపరేయ మితస్త్వన్యాం ప్రకృతిం విద్ధి మే పరాం వివరించెను. జీవుడు అన్నడును స్వతంత్రుడు కాడు. అన్ని పరిస్థితుల యందు అతడు భగవత్ కరుణపై ఆధారపడవలసినదే. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులనేది 4 వర్ణములను సృష్టించిన పిదప భగవానుడు వారు తమ విద్యుక్త ధర్మములను పాటించవలనని ఆదేశించెను. ఈ విధముగా సంఘములనందలి ప్రతి ఒక్కరూ సదా భగవత్ ఆధీనమునే ఉందురు. అయినను కొందరు మూర్ఖముగా భగవంతుని అస్తిత్వమును నిరాకరింతురు. ఆత్మానుభూతి అనగా భగవత్ ఆధీనమైన తన స్థితిని మనుజుడు తెలుసుకొనుట అని భావము. మనుజుడు ఆ రీతిగా జ్ఞానవంతుడైనప్పుడు దేవదేవుని శరణుజొచ్చి మాయాబంధము నుండి బయటపడును. అనగా కృష్ణ పాదారవిందములకు శరణుజొచ్చినంత వరకు మాయా నానా విధములుగా అతన్ని నియంత్రించును. ఈ లోకమున ఎవ్వడును తాను ఆధీనుడనడి విషయము నిరాకరింపడు. భౌతిక జగత్తును పరుడైనట్టి నారాయణుడే ఎల్లరను నియంత్రించును. ఏకోహై వై నారాయణ ఆసీత్ అని వేదమంత్రము ఈ విషయమును ధ్రువపరచున్నది. కానీ మూర్ఖులే నారాయణుడు సామాన్యమగు భౌతిక అస్వస్థ స్థితిలో ఉన్నట్లు భావింతురు.
జీవుని సహజ స్థితి నెరుగక వారు దరిద్ర నారాయణుడు, స్వామి నారాయణుడు లేదా మిథ్యా నారాయణుడు వంటి నామములను కల్పించుచుందురు. అయినను వాస్తవమునకు నారాయణుడే ఎల్లరకు పరమ నియామకుడు. ఈ అవగాహనయే ఆత్మానుభూతి అనబడును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పార్వతీమాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 27వ శ్లోకము. యం లోకపాలాం కిల మత్సరజ్వర హిత్వాయతంతోపి పృథక్ సమేత్య చ పాతుం న శేకుర్ద్వీపదశ్చతు పుష్పదః సరీనృపం స్థాను యదత్ర దృశ్యతే. దేవా, బ్రహ్మాది విశ్వపాలకులు మొదలుకొని ఈ లోకపాలకుల వరకు ఎల్లరినూ నీ ఆధిపత్యం పట్ల మాశ్చర్యయుతులై ఉన్నారు. అయినను నీ సహాయం లేనిదే వేరుగా కానీ కలిసికట్టుగా కానీ విశ్వమునందల అసంఖ్యాక జీవులను వారు పోషింపజాలరు. నిజమునకు మానవులను గోకర్ముల వంటి జంతువులను, వృక్షములను, పక్షులను, పర్వతములను, ఈ జగత్తునందు గోచరించిన సమస్తమును నీవే పోషించుచున్నావు. భాష్యము. భగవంతుడి శక్తి సామర్థ్యములతో పోటీ పడుట ఎన్నచో లౌకికుల మహామోజు. నామమాత్ర శాస్త్రజ్ఞులు తమ రసాయనశాలలో జీవము తయారు చేయుటకు యత్నించుట అనగా భగవాన్ని ప్రజ్ఞాపాఠములను తృణీకరించుట అనియే భావము. ఆ విధముగా చేయుటయే వారి ఏకైక ప్రయోజనము. కానీ అది మహామోహమనబడును. బ్రహ్మరుద్రాది గొప్ప దేవతలు వసించడి ఉన్నత లోకములందును అది కలదు. తమ యత్నములు సదా విఫలమైనప్పటికీ ఈ ప్రపంచమున ఎల్లరూ మిథ్యాహంకార పూరితులే యుందురు. దరిద్రులకు సేవ చేయగోరడి నామమాత్ర పరోపకారులు మా కృష్ణ చైతన్య సంఘములో భక్తులు కలిసినప్పుడు అన్నార్థులకు అసంఖ్యాక ప్రజానీకముకు మేము అన్నమిడుచుండ మీరు మీ కాలము వృధా చేయుచున్నారే అని పలుకుట పరిపాటి. అయినను ఒంటరిగా గాని కలిసికట్టుగా గాని వారు చేసడి అత్యల్పమగు యత్నమును ఎవ్వరి సమస్యలను తీర్చజాలదు. నామమాత్ర స్వామీజీలు కొన్ని మార్లు వారిని దరిద్ర నారాయణను తలుచుచు అనగా భగవంతుని బెచ్చగాని రూపమని భావించుచు కడుపు నింపుటకు గొప్ప ఆతృతను కనబరుచుచుందురు. ఆది నారాయణ్ణి సేవించుట కన్నను కల్పిత దరిద్ర నారాయణ్ణి సేవించుటకే వారు ప్రాధాన్యం నొసగుదురు. నారాయణ సేవ వద్దున ప్రపంచంలోని అన్నార్థులను సేవించుట దానికన్నో శ్రేష్టము కదా అని వారు ఉద్ఘోషించుచుందురు. కానీ దురదృష్టవశాత్తు అట్టి లౌకికులు ఒంటరిగా కానీ కలిసికట్టుగా కానీ అంటే ఐక్యరాజ్య కూటమి తమ ప్రణాళికలు నెరవేర్చజాలదు. సత్యమేమనగా పలు కోట్లాది మానవులు, జంతువులు, పక్షులు, వృక్షములు ఇంతెందులకు నిస్సందేహంగా సమస్త జీవజాలము ఒకే ఒక్క దేవదేవ నుంచే పోషించబడుచున్నది. ఏకో బహూనాం యో విదతాతి కామాన్. పరమ నిత్యుడైన భగవానుడే సమస్త జీవరాశికి వాని జీవనావసరములను సమకూర్చుచున్నాడు. ఆదినారాయణ ఆధిపత్యం ధిక్కరించుటయే అసురుల కార్యము. అయినను సురులు దేవతలు కూడా కొన్ని మార్లు మాయామోహితులై తామే విశ్వపోషకులమని తప్పుగా పలుకుచుందరు. భాగవతమునందరి దశమస్కందమున అట్టి సంఘటనలు వర్ణింపబడినవి. బ్రహ్మదేవుడు మరియు ఇంద్రుడు గర్వితులై చివరికి శ్రీకృష్ణునిచే మందలింపబడిన వైనం అచ్చట శ్రీ సుఖదేవ గోస్వామి వివరించాను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. నేను చదువుతా ప్రభుజీ. తర్వాత 28 చదవనా ప్రభుజీ? చదవండి. భవాన్ యుగాంతర్వ పూర్ణిమాలిని క్షీణోని ఇమాయోష మోషదీ విరుధం నిధిం మాయా సహోరు క్రమతే హజ ఓజసా తస్మై జగాత్మన గణాత్మనే నమః. ఓ సర్వశక్తిమంతుడా, నానా విధములకు ఔషధులకు, లతలకు, వృక్షములకు మూలమైన ఈ ధరణి కల్పాంతమున ప్రళయ జలములలో మునిగినది. ఆ సమయంలో నీవు ధరణితో పాటు నన్ను రక్షించి ప్రచండ వేగంతో సముద్రమున చరించితివి. అజుడా, సమస్త సృష్టికి నీవే నిజమైన పోషకుడవు కనుక సమస్త జీవులకు కారణ స్వరూపుడవు నీవే.
అట్టి నీకు నా వందనములు. భాష్యము. భగవానుడు ఎంత అద్భుతంగా విశ్వసృష్టి కావించి పోషించి లయింపజేయను మాత్సర్య నీతులు తెలుసుకొనజాలరు. కానీ భక్తులు దాన్ని పూర్తిగా నెరిగి ఉండరు. అద్భుతముగా ప్రతి కలాపముల వెనుక భగవంతుడు ఏ విధముగా పనిచేయుచున్నాడో భక్తులు చక్కగా కాంచగలరు. ఈ విషయమున శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 9:10 అందు పలికెను. మా మధ్యక్షేణం ప్రకృతిం తూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తుల్లో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించు స్థావరంజమునకు సృష్టించుచున్నది. దాని నియమం అనుసరించే ఈ జగత్తు మరల సృష్టింపబడుచు లయమునందుచున్నది. పరమాద్భుతములకు ప్రకృతి మార్పులు దేవదేవుని నేతృత్వమునే జరిగిపోతున్నవి. మాత్సర్య యుతులు దీన్ని కాంచజాలరు. కానీ భక్తుడైన వాడు అతి సామాన్యుడైనను రాక్షసుడైనను ప్రకృతి కలాపముల వెనుక భగవాన్ని దివ్యహస్తం ఉన్నదని ఎరిగి ఉండు. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. విజయ్ కుమారి మాతాజీ రెగ్యులర్ గా వస్తున్నారు, పేరు యాడ్ చేస్తున్నారు. యాడ్ చేశాను. ఓకే మాత చదువుతారమ్మా. హరే కృష్ణ. అనితా మాతాజీ జలజ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతారు ప్రభుజీ. 29వ శ్లోకము. హిరణ్మయేపి భగవాన్ నివసతి కూర్మతనుం బిభ్రాణస్య తస్య తత్ప్రియతమాం తనుమర్యమా సహ వర్ష పురుషైః పితృగణాధిపతి రూపధావతి మంత్ర మిమం చాను జపతే. శుకదేవ గోస్వామి పలుకసాగెను. హిరణ్మయ వర్షంన విష్ణు భగవానుడు కూర్మ రూపంన వసించి ఉండును. ఆ ప్రియతమ రూపమును హిరణ్మయ వర్ష ప్రధాన నివాసియగు ఆ అర్యముడు తద్వర్ష వాసులతో పాటు సదా భక్తితో అర్చించును. వారు ఈ కింది మంత్రములను జపింతురు. భాష్యము. ప్రియతమ అను పదము ఈ శ్లోకమున అతి ప్రధానమైనది. ఒక్కొక్క భక్తుడు భగవంతుని ఒక ప్రత్యేక రూపమును పరమ ప్రియమైనదిగా భావించును. నాస్తిక స్వభావం వలన కొందరు కూర్మ, వరాహ, మత్స్యావతారముల సుందరమైనవి కావని తలతురు. భగవంతుని ఏ రూపమైనను సదా విభూతి పూర్ణమే అని వారెరుగరు. అనంతమగు సౌందర్యము భగవంతుని విభూతులలో ఒకటి కనుక అతని అవతారములన్నీయును అత్యంత సుందరములే. భక్తులు వారిని యథారూపంగా గాంచగలరు. కానీ భక్తి రహితులు శ్రీకృష్ణుని అవతారములు సామాన్యమగు జీవజాలమని తలంతురు కనుక వారిని సుందరమైనవి కావనుచు వేరుపరతురు. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క భగవద్రూపమును చూడగోరును కనుక ఆ రూపమునే అతడు ప్రియముతో అర్చించును. దీనిని గూర్చియే బ్రహ్మ సంహిత 5.33 యందు అద్వైతమచ్యుతం అనాది మనంత రూపం ఆద్యం పురాణ పురుషం నవయౌవనం చ అని తెలుపబడినది. భగవంతుని పరమసుందరమైన రూపము నవయౌవనవంతమైనది. ఒకానొక భగవద్రూపం నందు శ్రద్ధ కలిగిన భక్తులు సదా రూపమునే పరమసుందరమైనదిగా గాంచుచు నిరంతర భక్తి యోగమున నెలకొరియుందురు. చదవమంటారా ప్రభుజీ? ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత ఉన్నారమ్మా? విజయ కుమారి మాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. దండవత్ ప్రణామం. 30 చదవమంటారా? 30 చదవండి. ఓకే. ఓం నమో భగవతే అకూపారాయ సర్వసత్వగుణ విశేషణాయ ఫలక్షిత స్థానాయ నమో వర్ష్మణే నమో భూమ్నే నమో నమస్తాయ నమస్తే స్తనాయ నమస్తే. భావం. దేవ కూర్మ రూపధారివగు నీకు వందనములు. నీవు సమస్త దివ్య గుణనిధివి. అసద్రహితుడవగు నీవు విశుద్ధ సత్వసితుడవు. జలమునందు నీవు చరించుచున్నను నీ స్థానమునెవ్వరునూ తెలుసుకొనజాలరు. అట్టి నీకు నమస్సులు. దివ్యస్థితి కారణమున నీవు భూత భవిష్యత్ వర్తమానములకు పరుడవు. సమస్తమునకు ఆశ్రయముగా నీవు సర్వత్రా నిలిచియున్నావు. అట్టి నీకు మరల మరలా నమస్కరించుచున్నాను. భాష్యము. గోలోక ఏవ సత్యఖిలాత్మభూతః. ఆధ్యాత్మిక జగత్తునందలి అత్యున్నత లోకమగు గోలోకమున గోవిందుడు సదా వసించును అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినది. అదే సమయమున అతడు సర్వవ్యాపియు అయ్యున్నాడు. ఇట్టి విరుద్ధము సర్వ విభూతి పూర్ణుడగు భగవంతుని విషయముననే సాధ్యపడగలదు. భగవానుని సర్వవ్యాపకత భగవద్గీత యందు ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశ అర్జున తిష్టతి. ఓ అర్జున,
పరమపురుషుడు ఎల్ల హృదయములందు ఆసీనుడై ఉన్నాడు అని ధృవపరచబడినది. భగవద్గీత 15.15 ఎందే శ్రీకృష్ణుడు సర్వస్య చాహం హృది సన్నివిష్ణో మత్తః స్మృతిర్ జ్ఞాన మసోహనం చ సర్వుల హృదయమునందు నేను నిలిచి ఉన్నాను. నా నుండి స్మృతి జ్ఞానము మరుపు అనునవి కలుగుచున్నవి అని పలికియుండెను. అనగా భగవంతుడు సర్వత్రా నిలిచి ఉన్నప్పటికీ చర్మచక్షువులకు గోచరించడు. అర్యముడు పలికినట్లుగా భగవానుడు అనుపలక్షిత స్థానుడు, అనగా ఎవ్వరునూ అతన్ని కనుగొనజాలరు. భగవంతుని మహత్వమే ఇది. ప్రభుజీ కృష్ణ ముందుకెళ్దాం. ఓకే ప్రభుజీ, దండవత్ ప్రణామం. థ్యాంక్ యూ మాతాజీ. 31 యత్ రూపం ఏతత్ నిజమాయయార్పితం అర్ధస్వరూపం బహరూపరూపితం సాంఖ్యాయస్య నాస్తి ఆయాధా సాంఖ్యాయస్య నాస్తి ఆయుధా ఉపలంబనాత్ తస్మై నమః తే అవ్యపదేశారూపిణే. దేవా, ఈ దృగ్గోచరము జగత్తు నీ క్రియాశీలక శక్తి యొక్క ప్రదర్శనమే అయ్యున్నది. ఈ దృశ్యమాన జగత్తునందలి అసంఖ్యాక రూపములు కేవలము నీ బాహ్యశక్తి ప్రదర్శనమే కనుక విరాట్ రూపము నీ నిజమైన రూపము కాదు. దివ్య భావన యందున్న భక్తులు తప్ప వేరెవ్వరూ నీ నిజమైన రూపమును తెలుసుకునజాలరు. అట్టి నీకు నా నమస్సులు. భాష్యం. శ్రీల ప్రభుపాద వారి భాష్యం శ్రీ ప్రభుపాద వారికి ఇచ్చారు. భగవానుని విశ్వరూపము సత్యమైనదని అతని వ్యక్తిగత రూపమును మాయా అని మాయావా తత్వవేత్తలు తెలుసు. అతి సరళమైన ఉపమానంతో వారి తప్పును మనం తెలుసుకొనవచ్చు. అగ్నియందు మూడు అంశములున్నవి. వేడి, కాంతి, అవి అగ్ని యొక్క శక్తి రూపము, మరియు స్వయంగా అగ్ని అనునవే అవి. మూలమగు అగ్ని సత్యమనియు, ఉష్ణము మరియు కాంతి అనేవి అగ్ని యొక్క శక్తి స్వరూపములేనని ఎవరైనా అవగతము చేసుకోగలరు. ఉష్ణము, కాంతి అనునవి అగ్ని యొక్క రూపరహితముకు శక్తి స్వరూపము. ఆ భావనలో అవి అసత్యము. కేవలం అగ్నియే రూపమును కలిగి ఉన్నది కనుక ఉష్ణము కాంతుల నిజమైన రూపం అగ్నియే. భగవద్గీత 9.4 శ్రీకృష్ణ భగవానుడు మయా తతమితం సర్వం జగత్ అవ్యక్తిమూర్తిన అని సమస్త జగత్తు అవ్యక్త రూపమున నాచే ఆవరింపబడి ఉన్నది అని పలికిన. ఈ విధముగా భగవంతుడు నిరాకార భావన అనేది అగ్ని యొక్క ఉష్ణము, కాంతుల విస్తరము వంటిదే. గీత యందులే భగవానుడు మత్స్థాని సర్వభూతాని నా చాహం ద్వేషవస్థిత అని పలికను. సమస్త భౌతిక సృష్టి శ్రీకృష్ణ భగవానుని శక్తి పైననే. అది భౌతికమో ఆధ్యాత్మమో లేదా తటస్థమో అయి ఉండవచ్చు ఆధారపడి ఉన్నది. కానీ అతని రూపము శక్తి విస్తారమునందు లేదు కనుక అతడు స్వయం ఉపస్థితునిగా లేడు. దేవదేవుని శక్తి యొక్క ఈ అచింత్యమగు విస్తారమే అచింత్య శక్తి అనబడను. కనుక భగవద్భక్తులు కానిదే ఎవడు భగవంతుని నిజమైన రూపమును తెలుసుకొనజాలడు. హరే కృష్ణ. 32 చదువుతావమ్మా? చదువుతానమ్మా. హరే కృష్ణ. జరాయుజం స్వేదజమండజోద్భిదం చరాచరం దేవర్షి పితృభూతమైంద్రియం ద్వైహం క్షితిః శైల సరిత్ సముద్రా ద్వీపగ్రహర్క్షేత్యాభిధేయ ఏకః. దేవా, జరాయుజములు, అండజములు, స్వేదజములు వంటి జీవులు, ఉద్భిజముల వృక్షాదులు, దేవతలు, ఋషులు, పితృదేవతలతో సహా స్థావర జంగమాది సమస్త జీవులు స్వర్గాది లోకములను కలిగి ఉన్నట్టే అంతరిక్షము, పర్వతములు, నదులు, సముద్రములు, ద్వీపముల వంటివి కలిగి ఉన్నట్టి ధరణి వంటి అసంఖ్యాక రూపములలో నీవు నీ వివిధ శక్తులను ప్రకటించు. నక్షత్రములు, వివిధ లోకములు కూడా నీ వివిధ శక్తి ప్రకటములే. కాని నిజమునకు నీవు అద్వితీయుడవు కనుక నీకు పరముగా ఏదీను లేదు. అందువలన ఈ సమస్త జగత్తు నీ అచింత్య శక్తి యొక్క తాత్కాలికమగు ప్రకటమే కాని మిథ్య కాదు. హరే కృష్ణ. భాష్యం. బ్రహ్మ సత్యం జగన్మిథ్య
అనగా కేవలము బ్రహ్మమే సత్యము, నానా విధములకు వస్తు సముదాయమును కూడి ఉన్నట్టి ఈ దృశ్యమాన జగత్తు మిథ్య అను సిద్ధాంతమును ఈ శ్లోకము పూర్తిగా త్రోసిపుచ్చుచున్నది. నిజమునకు ఏదీను మిథ్య కాదు. ఒకటి శాశ్వతము కావచ్చును, ఇంకొకటి తాత్కాలికము కావచ్చును. కానీ శాశ్వతము తాత్కాలికము అనే విషయములు సత్యములే. ఉదాహరణకు ఎవడేని కొంతసేపు కోపమును కనపరిచినచో ఆ కోపమును మిథ్య అనజాలము. అది కేవలము తాత్కాలికము మాత్రమే. దైనందిన జీవితమున మనకు అనుభూతమయ్యేది ప్రతిదీయును ఇదే స్వభావమును, అనగా తాత్కాలికమే కాని సత్యము కాదు, ఇదే స్వభావమును కలిగి ఉండును. నానా రకములగు జీవుల ఉత్పత్తి మూలమును గూర్చి ఈ శ్లోకమున స్పష్టముగా వివరించబడినది. కొన్ని గర్భము నుండి జన్మించుచుండును, కొన్ని క్రిముల వంటివి చెమట నుండి జన్మించుచుండును, కొన్ని గ్రొడ్లను పొదుగుట వలన జన్మించుచుండును, మరికొన్ని ధరణి నుండి ఉత్పన్నమగుచుండును. ఈ ప్రకారము జీవుడు గత కర్మను అనుసరించి వివిధ పరిస్థితుల యందు జన్మించుచుండును. జీవుని దేహము భౌతికమే అయినను ఏనాడును మిథ్య కాదు. మనిషి దేహము మిథ్యనే కనుక దానిని హత్య కావించినచో ఎట్టి పరిణామము ఉండదు అనేది వాదమును ఎవ్వరును అంగీకరించరు. కర్మానుసారమే మనకు ఈ తాత్కాలిక దేహములు వసగబడినవి. కనుక జీవితమునందలి సుఖదుఖములను అనుభవించుటకు మనము ఆ దేహములందే నిలువవలసి ఉండును. మన దేహములు తాత్కాలికము కావచ్చునేమో కానీ మిథ్య కానే కావు. అనగా భగవత్ శక్తి సాక్షాత్తుగా భగవంతుని వలెనే శాశ్వతమైనది. కానీ అది కొన్ని మార్లు ప్రకటమై ఉండవచ్చును, కొన్ని మార్లు అదృశ్యమై ఉండవచ్చును. అయినను వేదములందు సారాంశపరచినట్లు సమస్తము బ్రహ్మమే, సర్వం కల్విదం బ్రహ్మ అయి ఉన్నది. హరే కృష్ణ. భారతిమాత చదువుతారమ్మా 33. ఇక్కడ అంతా కాంట్రవర్సీగా అనిపిస్తుందండి, ఫస్ట్ లైన్ కి లాస్ట్ లైన్ కి. చెప్పండి. అంటే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అనేది మనం జనరల్గా అనుకుంటుంటాం, కానీ అది ఈ శ్లోకం పూర్తిగా త్రోసిపుచ్చునని చెప్పి రాశారు. మళ్ళీ లాస్ట్ లైన్ లో ఆయన వేదములను సారాంశపరిచినట్లు సమస్తము బ్రహ్మే అయి ఉంది. మళ్ళీ వేదములందు సారాంశపరిచినట్టు సమస్తము బ్రహ్మమే. సరే, సమస్తము బ్రహ్మమే, కానీ బ్రహ్మ సత్యము జగత్మిథ్య కాదు కదా. అంటే అలాగే అంటారు కదా, బ్రహ్మ సత్యం బట్ ఈ రెండు స్టెప్స్ సెపరేట్ గా చూడండి, కలిసి చూసినా సరే కాంట్రడిక్షన్ ఎక్కడ వచ్చింది అంటే సత్యము జగత్ మిథ్య అన్నది అని దాన్ని ఒప్పుకోవట్లేదు ఆయన. ఓకే, సర్వము బ్రహ్మమే, జగత్ మిథ్య అన్నది లేదు. జగత్ కూడా బ్రహ్మ, జగత్ కూడా ఉంది కదా, ప్రపంచం ఉంది, అది మిథ్య అనడానికి వీల్లేదు. టెంపరీనెస్ ఉంది కానీ అది లేనట్టు కాదు. అది ఎగ్జాక్ట్లీ. కానీ భగవత్ సాక్షాత్గా భగవంతుడు, కానీ అది కొన్ని మార్లు ప్రకటన ఉండొచ్చు, కొన్ని మార్లు అదృశ్యమే ఉండదు. అయినను వేదములంతా సారాంశపరిచినట్లు సమస్తము బ్రహ్మమే అయి ఉన్నది. మళ్ళీ అంత బ్రహ్మమే. ఇవన్నీ కూడా చాలా సటిల్ గా ఉంటాయి బాబు గారు. తాత్కాలికమే గాని సత్యము అని. తాత్కాలికమే కానీ సత్యం. మొదట్లోనే బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నప్పుడు చూడు, కేవలము బ్రహ్మమే సత్యం, నానా విధముల వస్తు సముదాయములు కూడి ఉన్నట్టు ఈ దృశ్యమాన జగత్తు మిథ్య. సిద్ధాంతము ఈ శ్లోకము పూర్తిగా త్రోసిపుచ్చుతున్నది. సిద్ధాంతాన్ని ఈ శ్లోకం పూర్తిగా త్రోసిపుచ్చుతున్నది. అంటే ఓన్లీ జగత్ మిథ్య అనేది అది మిథ్య కాదు, ఏదీను మిథ్య కాదు, నిజమునకు ఏదీను మిథ్య కాదు. ఒకటి శాశ్వతము కావచ్చు, ఇంకోటి తాత్కాలికం కావచ్చు, కానీ శాశ్వతము తాత్కాలికమైన విషయములు సత్యములే.
జగత్తు సత్యమే, బ్రహ్మము సత్యమే, రెండు మిథ్య అన్నది లేదు. ఉదాహరణకి ఎవడైనా కొంతసేపు కోపం కనబరిచినా ఆ కోపం మిథ్య అనజాలము, అది కేవలం తాత్కాలికం మాత్రమే. దైనందిన జీవితం మనకు అనుభూతమయ్యే ప్రతిదీ ఇదే స్వభావం తాత్కాలికం కలిగి ఉండను, బట్ అది నిజమే, తాత్కాలికంగానే అది నిజమే. మిథ్య అనడానికి నానా రకాల జీవులు ఉత్పత్తి మూలమును గూర్చి ఈ శ్లోకం స్పష్టంగా వివరింపబడింది. కొన్ని గర్భము నుండి జన్మించిన, కొన్ని క్రిములు చెమట నుంచి జన్మించిన, కొన్ని గుడ్లు మరికొన్ని ధరణి నుంచి. ఈ ప్రకారం జీవుల గత కర్మను అనుసరించి వివిధ పరిస్థితుల యందు జన్మించుచున్నది. జీవుని దేహము భౌతికమే అయినను మిథ్య కాదు. జీవుని దేహం మిథ్య భౌతికమే అంటే ఊహ ప్రభుజీ. అంతేనమ్మా. మిథ్య అంటే ఊహ, నిజము కాదు. మిథ్య అంటే అసత్యం బేసికల్గా. సినిమా మిథ్య, సినిమా స్క్రీన్ మీద జరిగేదంతా మిథ్య, అది నిజం కాదు బేసికలీ. భ్రమపరిచేది బేసికల్గా. ఆ రకంగా రెండు ఒకటే అయితే రెండు సత్యమే. ఒకటి శాశ్వతం, ఒకటి అశాశ్వతం. ఒకటి నిజము, ఒకటి రెండు నిజమే, కానీ ఒకటి టెంపరీ బేసికలీ. రెండు రెండు ఒకటే, కరెక్ట్. రెండు సత్యమే కాబట్టి సర్వం బ్రహ్మ, కానీ మిథ్య మాత్రం కాదు. నాకు డిఫరెంట్ అనిపించింది, ఇప్పుడు కరెక్ట్ అనిపిస్తుంది. కరెక్ట్. అది రెండు స్టేట్మెంట్స్ లోనే ఎక్కడ కాంట్రవర్సీ లేదండి. సరే, భారతీమాత హరే కృష్ణ ప్రభుజీ. 33వ శ్లోకం. యస్మిన్న సంఖ్యేయ విశేషనామ లోపాకృతౌ కనిభిః కల్పితేయం సంఖ్యాయయా తత్వదృశాపనీయతే తస్మై నమః సాంఖ్య నిదర్శనాయతే ఇతి. ప్రభు, నీ నామము, రూపము, ఆకృతులు అసంఖ్యాక రూపములుగా విస్తరించి ఉన్నవి. ఆ రూపములెన్ని కలవో ఖచ్చితంగా ఎవ్వరునూ నిర్ణయింపజాలరు. అయినను నీవే కపిలావతారమున ఈ భౌతిక జగత్తు 24 తత్వములుగా ఉన్నదని విశ్లేషించితివి. కనుక వివిధ సత్యములను గణించుటకు ఉపయోగపడు సాంఖ్యతత్వమునందు అభిరుచి కలిగినవాడు దానిని నీ నుండియే వినవలెను. కానీ దురదృష్టవశాత్తు ఆ భక్తులు కేవలము వివిధ తత్వములనే గణించుచు నీ నిజరూపము నెరుగకుందురు. అట్టి నీకు నా వందనములు. భాష్యము. తత్వవేత్తలు, శాస్త్రజ్ఞులు కోట్లాది సంవత్సరములుగా ఈ జగత్తును అధ్యయనము చేయుటకు యత్నించుచు నానా విధములకు సిద్ధాంతములను, లెక్కలను తయారు చేయుచున్నారు. అయినను ఆ నామమాత్ర శాస్త్రజ్ఞుడు లేదా తత్వవేత్త యొక్క కాల్పనిక పరిశోధన కార్యము అతని మరణముతో అర్థాంతరముగా ఆగిపోవును. కానీ అతని కార్యమునకు ఏమాత్రము విలువనివ్వక ప్రకృతి నియమములు మాత్రము నిరాటంకముగా కొనసాగుచుండును. చిట్ట చివరకు సమస్త విశ్వము విలయముంది అంతరాయ అవ్యక్త స్థితికి చేరినంత వరకు కోట్లాను కోట్ల సంవత్సరములు సృష్టి యందు అనేక రకములకు మార్పులు జరుగుతూనే ఉండును. ప్రకృతి యందు నిరంతర మార్పులు, విలయము జరుగుతున్నప్పటికీ లౌకిక శాస్త్రజ్ఞులు మాత్రము ప్రకృతి వెనుకనున్న భగవానుని తెలుసుకొనక ప్రకృతి నియమములను అధ్యయనము చేయగోరుదురు. దీని సంబంధమున శ్రీకృష్ణుడు భగవద్గీత 9.10 యందు ఇట్లు పలికెను. మయా దర్శేణ ప్రకృతి సూయతే సా చరాచరం హేతునానేన కౌంతేయ జగద్విపరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతను వర్తించుచు స్థావర జంగములను సృష్టించుచున్నది. దాని యందు ననుసరించే ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడుచు లయము నొందుచున్నది. ప్రస్తుత భౌతిక సృష్టి వ్యక్తమై ఉన్నది. చివరకు ఇది లయించి కోట్లాది సంవత్సరములు అవ్యక్త స్థితిలో ఉండును. ఆ తరువాత పునఃసృష్టి కలుగగలదు. ఇదే ప్రకృతి నియమము. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ అమ్మా. ఇంకెవరున్నారమ్మా? శారదా స్వరూపిణి మాతాజీ, పద్మావతి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. 34వ శ్లోకం. ఉత్తరేషు చ కురుషు భగవాన్ యజ్ఞపురుషః కృతవ వరాహ రూప ఆస్తే తం తు దేవి హైషా భూః సహ
కురు విరస్థలి భక్తి యోగే నోపదవాతి ఇమాం చ పరమాం ఉపనిషదమావర్తయతి. సుఖదేవ గోస్వామి పలికెను. రాజా, యజ్ఞపురుషుడగు వరాహమూర్తి జంబుద్వీప ఉత్తర భాగమున వసించును. అచ్చటి ఉత్తర కురువర్ష ప్రాంతమున భూదేవి మరియు తద్వర్షవాసులు ఈ క్రింద ఉపనిషత్తు మంత్రమును జపించుచు అకుంఠితమగు భక్తితో ఆ దేవదేవుని అర్చింతురు. 35వ శ్లోకం. ఓం నమో భగవతే మంత్రతత్వలింగాయ యజ్ఞక్రతవే ద్వారావయవాయ మహాపురుషాయ నమః. కర్మశుక్లాయ త్రియుగాయ నమస్తే. ఓ దేవ మహాపురుషుడవగు నీకు వందనములు. కేవలము మంత్రోచ్చారణము చేతనే మేము పూర్తిగా నిన్నెరుగగలము. యజ్ఞము క్రతువు నీవే కనుక యజ్ఞానుష్ఠానమంతయు నీ దివ్య దేహము నందలి భాగమే అయ్యున్నది. కేవలము నీవే యజ్ఞభోక్తవు. నీ రూపము శుద్ధ సత్వమయము. నీవు కలియుగమున ప్రచ్ఛన్నావతారముగా ఆవిర్భవించడి కారణమును మరియు సర్వదా 3 జతల ఐశ్వర్యములను కూడియున్నందునను త్రియుగమని తెలియబడితివి. భాష్యము. పురాణములు, మహాభారతము, శ్రీమద్ భాగవతము, ఉపనిషత్తు వంటి వేద వాంగ్మయమునందు అనేక చోట్ల ద్రోపబడినట్లు కలియుగ అవతారము శ్రీ చైతన్య మహాప్రభువే. శ్రీ మహాప్రభుల వారి జన్మ సారాంశము చైతన్య చరితామృతము మధ్యలీల నందు ఇట్లు చెప్పబడింది. కలియుగే లీలావతార నా కరే భగవాన్ అత ఏవ త్రియుగ కహితార నామ. కలియుగమున భగవానుడు లీలావతారముగా ఆవిర్భవించడు కనుకనే అతడు త్రియుగ అని పిలువబడును. ఇతర అవతారముల వలె గాక శ్రీ చైతన్య మహాప్రభు కలియుగమున కృష్ణ భక్తునిగా అవతరించిరి కనుకనే మహాప్రభువు ప్రచ్ఛన్న అవతారముగా పిలువబడిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. 36వ శ్లోకం. యశ్చ స్వరూపం కవయో విపచ్చితో గుణేషు దారిష్వజాత వేదసాం మధ్నింతి మద్న మనసా దిదృక్షవో గూఢం క్రియర్నమ ఇరితాత్మనే. అనువాదం. కాష్టమునందున అగ్ని ఋషి ముని గణం అందనము ద్వారా వెల్లడి కావింతురు. అదే రీతిగా ఓ దేవ, పరతత్వం నెరుగుటయందు నిష్ణాతులైన వారు నిన్ను సమస్తమునందును చివరకు తమ దేహములందును కూడా ఎత్తినింతురు. ఆయనను నీవు గూఢముగా నుండు. మానసిక భౌతిక క్రియల వంటి పరోక్ష విధానంచే నీవు తెలియబడవు. నీవు స్వయముగానే ప్రకటమయ్యేడు వాడవు కనుక ఎవడైనా మనస్ఫూర్తిగా నీ అన్వేషణ యందు నెలకొనటను గాంచినప్పుడే అతని వ్యక్తమవుదు. అట్టి నీకు ఇవే నా వందనములు. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యం. క్రియే దే అను పదములకు దేవతలు పీచత్తము వైదిక క్రతువులను అనుసరించుట అని అర్థం. విపచ్చిత అను పదము తైతరోపనిషత్తునందు సత్యం జ్ఞానమనంతం బ్రహ్మయో వేద విహితం గుహాయం పరమే వ్యోమాన్ స్నోస్నతి సర్వాన్ కామాన్ సహ బ్రాహ్మణ విపచ్చితేతి అని వివరింపబడి భగవద్గీత యందు శ్రీకృష్ణ భగవానుడు బహునాం జన్మ నామంతే జ్ఞానవాన్ ప్రపంచతే. సంపూర్ణ జ్ఞానము కలిగిన వాడు బహుజన్మ మృత్యువుల పిదప నన్నే శరణుజొచ్చు అని పలికను. భగవంతుడు ఎల్ల హృదయమునందున్నాడని తెలుసుకుని వాస్తవముగా ఆ దేవదేవుని సర్వత్రా గాంచెడివాడు పూర్ణ జ్ఞానమును కలిగిన వాడు. జాతవేద అనగా కాష్ట మందనం వల్ల కలిగిన అగ్ని అని భావం. వేదకాలమున ఋషులు కాష్టము నుండి అగ్నిని ప్రజ్వలింప చేసేవారు. జాతవేద అన్నది జఠరాగ్నిని కూడా సూచించును. మనము భుజించినది వచనము కావించు ఆకలిని కలగజేయనిది అదియే గూఢ అను పదము
భగవానుడు వేద మంత్రాచరించే తెలియబడి సర్వవ్యాపి సర్వభూతాంతరాత్మ. అతడు సర్వవ్యాపి, సర్వజీవ హృదయములందు నిలిచిండున్నవాడు. కర్మజ్యాక్ష సర్వభూతాది వాస. జీవుని సర్వకర్మలకు అతడే సాక్షిగా వర్తించింది. సాక్షి చేత కేవలం నిర్గుణ భగవానుడు సాక్షి కాక జీవశక్తి కూడా అయి ఉన్నాడు. ఆయనను అతడు సమస్త భౌతిక గుణములకు పరుడు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్మ. 37వ శ్లోకం. ద్రవ్య క్రియా హేత్వయనేష కర్తృభిః మాయా గుణైర్వస్తు నిరీక్షతాత్మనే అన్వీక్షయాంగాతిశయాత్మ బుద్ధిభిః నిరస్త మాయాకృతయే నమో నమః. అనువాదం. శబ్దము, రూపము, రసము, స్పర్శ, గంధమరడి ఇంద్రియార్థములు, ఇంద్రియ కలాపములు, ఇంద్రియాధినేతలు, దేవతలు, దేహము, కాలము, అహంకారము మున్నగువన్నీ నీ మాయాజనితములే. యోగము వలన స్థిరమగు బుద్ధి కలిగిన వారు ఇవన్నీ నీ మాయ యొక్క పరిణామములే గాని గాంచగలరు. సమస్తము వెనుక నీవు పరమాత్మ రూపమున కలవనియు వారు గాంచుదురు. అట్టి నీకు మరలా మరలా వందనములు. భాష్యము. భౌతిక భోగార్థములు, ఇంద్రియ కర్మలు, ఇంద్రియ సుఖానురక్తి, దేహము, మిథ్యాహంకారము మున్నగునవి భగవన్మాయ చేతనే ఉత్పన్నమగును. వీటన్నింటికి పూర్వరంగమును జీవుడే. ఇక జీవుల నిర్దేశకుడు పరమాత్ముడు. అనగా జీవుడు తానే సర్వస్వము కాదు, అతడు పరమాత్మనిచే నిర్దేశింపబడింది. భగవద్గీత 15వ అధ్యాయం 15వ శ్లోకం యందు శ్రీకృష్ణ భగవానుడు దీన్ని ఇట్లు ధృవపరచెను. సర్వస్య చాహం హృది సన్ని విష్ణు మత్త స్మృతిర్ జ్ఞానం అపోహనం చ. సర్వుల హృదయం నందు నేను నిలిచి ఉన్నాను, నా నుండి స్మృతి, జ్ఞానము, మరుపు అనేవి కలుగుచున్నవి. అనగా జీవుడు పరమాత్మని నిర్దేశము పైననే ఆధారపడి ఉండను. ఆధ్యాత్మిక జ్ఞానం నందు పురోగమించిన వాడు లేదా యోగ నిష్ణాతుడు యమ, నియమ, ఆసనాదులు యందు ప్రావీణ్యుడు. పరతత్వము పరమాత్మనిగను దేవదేవునిగను అవగతమనర్చుకొను. సమస్త సంఘటనలకు మూల కారణము దేవదేవుడే కనుకనే అతడు సర్వకారణ కారణునిగా వర్ణింపబడేను. దృగ్గోచరము దాని వెనుక ఒక కారణం ఉండను. సర్వకారణములకు మూల కారణము శ్రీకృష్ణుని గాంచగలిగిన వాడే దేనినైనను వాస్తవముగా గాంచగలడు. సచ్చిదానంద విగ్రహుడగు ఆ దేవదేవుడే సమస్తమునకు పూర్వరంగమై ఉన్నాడు. దీనిని ఆతుడే భగవద్గీత 9వ అధ్యాయం 10వ శ్లోకం యందు ఇట్లు నిర్ధారణము గావించను. మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం హేతునానేన కౌంతేయ జగద్వి పరివర్తతే. ఓ కౌంతేయ, నా శక్తులలో ఒకటైన భౌతిక ప్రకృతి నా అధ్యక్షతన వర్తించుచు స్థావరలింగములను సృష్టించుచున్నది. దాని నియమమును అనుసరించి ఈ జగత్తు మరలా మరలా సృష్టింపబడు లయమునందుచున్నది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ. దండాత్ ప్రణామ్. హరే కృష్ణ. 38వ శ్లోకం. కరోతి విశ్వస్థితి సంశయము మోదయం యస్యేప్సితం నేప్సితమీక్షితుర్గుణైః మాయా యథాయో భ్రమతే తదాశ్రయం రావణో నమస్తే గుణకర్మ సాక్షిణే. దేవ, ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి, స్థితి, లయములను నీవు వాంఛింపకున్నను బద్ధజీవుల కొరకే సృజనాత్మక శక్తి ఆ కార్యములను చేయుచుందువు. అయస్కాంత ప్రభావమున లోహము చరించడి చందమున నీవు మహత్తత్వంపై దృష్టిని సారించినప్పుడు జడ పదార్థము గతిశీలమగును. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. జీవులకు పరమ దుఃఖ కారణమైన ఈ భౌతిక జగత్తును భగవంతుడు ఎందులకే సృష్టించనను ప్రశ్న కొన్ని మార్లు తలెత్తుచుండును. జీవులకు దుఃఖమును కలుగచేయుటకై ఈ భౌతిక జగత్తును భగవానుడు సృష్టింపగోరుట లేదని ఇచ్చట స్పష్టముగా సమాధానం ఒసగబడినది. బద్ధజీవులు ఈ జగత్తును భోగింపగోరినందునే దేవదేవుడు దాన్ని సృష్టించుచున్నాడు. ప్రకృతి కార్యములు వాటంతట అవే వనగూడుట లేదు. అయస్కాంతము ఇనుపముక్కను కదిలించిన చందమున ప్రకృతిపై భగవంతుని దృష్టి సోకుట వలననే అది అద్భుతముగా పనిచేయుచున్నది. లౌకిక శాస్త్రజ్ఞులు, నామమాత్ర సాంఖ్య తత్వవేత్తలు భగవంతుని విశ్వసింపరు కనుక ప్రకృతి ఎట్టి నిర్దేశము లేకుండగానే పనిచేయునని తలంతురు. కానీ అది వాస్తవము కాదు. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టిని గూర్చి చైతన్య చరితామృతము ఆదిలీల 6.18-19 నందు ఇట్లు వివరించబడినది. యద్యపి సాంఖ్యమానే ప్రధాన కారణ
జడైః ఈతే కభు నహే జగత్సృజన నిజ సృష్టి శక్తి ప్రభు సంచారే ప్రధానే ఈశ్వరేర శక్తే తబేహయే తన్నిర్మాణే. మహత్తత్వమే జగత్ సృష్టికి కారణమని నాస్తిక సాంఖ్య తత్వవేత్తలు తలతురు. కానీ ఆ విషయమున వారు పొరబడుచున్నట్లు చెప్పవచ్చును. నిర్జీవ పదార్థమునకు చలనశక్తి ఉండదు కనుక అది స్వతంత్రముగా వర్తించలేదు. భౌతిక తత్వములందు భగవానుడు తన సృజనాత్మక శక్తిని నిలిపెడి కారణమున అవి గతిశీలములు క్రియాశీలములు అగును. సముద్రపు టలలు గాలిచే కలుగును, గాలి ఆకాశముచే కలుగును, ఆకాశము త్రిగుణములు క్షురితమగుట వలన కలుగును. మహత్తత్వంపై భగవానుడు దృష్టిని సారించుట వలన త్రిగుణములు క్షుభితమగుట జరుగును. కనుక భగవద్గీత మయాధ్యక్షేణ ప్రకృతి సూయతే సచరాచరం అందు ధ్రువపరపడబడినట్లు సమస్త సంఘటనలకు పూర్వరంగము దేవదేవుడకు శ్రీకృష్ణ భగవానుడే. ఈ విషయము చైతన్య చరితామృతం ఆదిలీల 5.59-61 నందు మరింతగా ఇట్లు వివరింపబడినది. జగత్కారణ నహే ప్రకృతి జడరూప శక్తి సంచారియా తారే కృష్ణ కరే కృప. కృష్ణశక్త్యే ప్రకృతి హయ గౌణ కారణ అగ్నిశక్త్యే లౌహ యైచే కరయే జారణ. అతయేవ కృష్ణ మూల జగత్కారణ ప్రకృతి కారణ యైచే అజాగలస్తన. ప్రకృతి జడమైనది కనుక వాస్తవమునకు అది భౌతిక జగత్తునకు కారణము కాదు. శ్రీకృష్ణ భగవానుడే కరుణతో తన శక్తిని జడ ప్రకృతి యందు నిలుపగా అగ్ని సమక్షమున ఇనుము ఎర్రగా మారినట్లు కృష్ణశక్తి చే ప్రకృతి గౌణశక్తి ఎగుచున్నది. కనుక ఈ భౌతిక జగత్తునకు మూల కారణము శ్రీకృష్ణ భగవానుడే. ప్రకృతి కేవలము మేక గొంతుపైనున్న పాలతిత్తుల వంటిది. అవి పాలనొసగవు కదా మాత్రమే. కనుక జడ పదార్థము స్వతంత్రముగా గతిశీలమై ఉన్నదని తలచుట శాస్త్రజ్ఞులు తత్వవేత్తల పొరపాటే అగును. హరే కృష్ణ. ఇంకెవరైనా ఉన్నారమ్మా చదవాల్సిన వాళ్ళు? థ్యాంక్ యూ ప్రభుజీ. కంప్లీట్ చేశాను ప్రభుజీ. 39వ శ్లోకం. ప్రమధ్య దైత్యం ప్రతివారణం మృతే యో మాం రసాయ జగదాది సూకరః కృత్వాగ్రదం శ్రే నిరగాదుదన్వతః క్రీడన్నివేభః ప్రణతాస్మితం విభుం ఇతి. అనువాదము. దేవా, విశ్వమందలి ఆది వరాహమూర్తిగా నీవు రణమున్న హిరణ్యాక్షుని వధించితివి. పిదప క్రీడాసక్తముగు ఏనుగు జలము నుండి కమలమును పెకిలించి ఎత్తిపట్టిన చందమున గర్భోదక సముద్రము నుండి నీ దంష్ట్రలపై నన్ను ధరణిని లేవనెత్తితివి. అట్టి నీకు నా వందనములు. శ్రీమద్ భాగవతమునందలి జంబూద్వీపవాసుల భగవత్ ప్రార్థనలు అను పంచమ స్కందములోని 18వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ప్రభుజీ ఇందులో చాలా మటుకు భౌతిక ప్రకృతికి మూల కారణం కృష్ణుడే అన్న విషయం చాలా శ్లోకాల్లో వచ్చింది. నేను చదివిన శ్లోకాల్లోనూ ఆ ముందు శ్లోకాల్లోనూ కూడా ప్రభుజీ అది డీటెయిల్ గా రాసుకోవడానికి మర్చిపోయిన పాయింట్లు అంటే శ్రీకృష్ణ భగవానుడు భౌతిక ప్రకృతికి కారణము అని ఎలా అది క్వశ్చన్ అలాగే ఉంటుంది ప్రభుజీ. ఈ చాప్టర్ మొత్తం అంతే. ఈ చాప్టర్ మొత్తం చదువుకుంటే సరిపోతుంది. అంతే ప్రభుజీ. మొన్నేమో ప్రచారం గురించి బాగా వచ్చాయి అందులో, ఈవేళేమో దీని గురించి వచ్చింది. అన్ని చోట్ల ఇంచుమించు 9వ అధ్యాయం 10వ శ్లోకం అన్ని చోట్ల అదే. చాలా బాగుంది. ఆయన క్లాస్కి వచ్చి ఫాలో చాలా మంచి పని చేసాం. క్లాస్కి వచ్చామ్మా అంటే ఎందుకంటే అసలు ఎంత చేసినా ఏదో తక్కువగానే అనిపిస్తోంది ప్రభుజీ. ఎంత చదువుతున్నా ఎంత రాస్తున్నా ఇంకా ఏంటో మిస్సింగ్ అన్నట్టు ఉంటుంది. అందుకని నిన్న రోజు వచ్చి డిస్కస్ చేస్తాను, డిస్కషన్ చేయలేదు. ఎప్పటి లోపల సబ్మిట్ చేయాలి? ఇది రేపు మామూలుగా అది December 7th వరకు ఉంది ప్రభుజీ. ఇది క్లోజ్డ్ బుక్ లో ఆన్సర్స్ కొన్ని ఇందులో తగిలే.
ఓకే 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 సరే సరే. ఇంకా నరసింహార్తి ఎవరు పాడుతున్నారు? హరే కృష్ణ ప్రభుజీ, నేను పాడినా పాడండి. వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? యా చక్కగా వస్తుంది. దుబ్బా ఏకాదశి రోజు ఏమన్నా చదువుకుందామా అమ్మా? ఏకాదశి గీతా జయంతి. గీతా జయంతి కదా. ఏం చేద్దాం చెప్పండి. సోమవారం పడ్డది. సోమవారం ఆదివారం? సోమవారం. సోమవారమే పడ్డది. అమ్మో, అయితే మీకు వర్కింగ్ డే కదా, అవదులే అమ్మా. నేను ఆదివారం అన్నట్టు చూసాను. ఓకే, వద్దులే. పెట్టుకోవచ్చు. ఆదివారం కావాలంటే పెట్టుకోవచ్చు. మనం స్పెషల్ గా ఆదివారం ఉదయం పెట్టుకోవచ్చు. సాయంత్రం అవ్వదు, ఎందుకంటే సాయంత్రం నాకు వేరే చోట క్లాస్ ఉంది ఆ రోజు. అవును, వద్దులే అమ్మా. సార్ నేను చూసి చెప్తాను సార్. ఆదివారం పెట్టుకున్నాను. హరికృష్ణ ప్రభు, ప్రణవానంద ప్రభు దాంట్లో అది ఉంది కదా ప్రభు, భగవద్గీత పారాయణ ఈవినింగ్ 7 to 9 చెప్పారు ప్రభు. అవునా? ఆ రోజు అమ్మా ఒకటో సోమవారమా? అవును ప్రభు. సోమవారం సాయంత్రం ఇక్కడ రాధేశ్యాం ప్రభు క్లాస్ ఉంది. ఓకే ఓన్లే అమ్మా, మీలో ఒకటి ఊరుకున్నాను. ఊరికే చాలా రోజులైంది. చాలా రోజులైంది, ఒకసారి చూద్దాం. ఏదో ఒకసారి పెట్టుకున్నాం, ఏదో ఒక వారం పెట్టుకున్నాం. అలాగే నాన్న. ఐటీసీ సర్టిఫికెట్లు వచ్చినాయి ప్రభు. అమ్మా ఐటీ సర్టిఫికేట్స్ వచ్చినాయమ్మా. ఈ వారంలో వచ్చేస్తాయమ్మా. నేను కసరత్ చేస్తున్నాను, ఎందుకంటే మాధవ గోపాల ప్రభు బిజీగా ఉన్నారు. 2-3 పేర్లు ఏదో మిస్టేక్ వచ్చిందంటే అట్లా తాగినాయి. గీతా సుబోధిని బుక్స్ ఉన్నాయండి మీ దగ్గర? మా దగ్గర ఉన్నాయమ్మా. ఇప్పుడు డ్రైవర్ అక్కడ ఉన్నాడు, పాప వాళ్ళ ఇంటి దగ్గర. అప్పుడు పంపించమంటారా? నేను ఇచ్చేస్తాను. ఏంటి ప్రభుజీ? ఇప్పుడు వస్తే నేను ఇస్తానమ్మా. ఇప్పుడు అక్కడే ఉన్నాడు ప్రభుజీ, నేను రమ్మని చెప్తాను. సరే ప్రభుజీ, కుంతి మహారాణి ఉపదేశాల పుస్తకం ఉన్నాయా ప్రభుజీ? కుంతి మహారాణి ప్రార్థనలు తెలుగు బుక్ కావాలమ్మా? అవును ప్రభుజీ. ఉంటుంది, నా దగ్గర లేకపోవచ్చు కానీ ఉంటుంది, నేను చూస్తాను. తెలుగు బుక్ ఉందా లేదో చూడాలి. ఇంగ్లీష్ బుక్ అయితే ఉంది, తెలుగు బుక్ చూస్తాను. అదే భాగవతంలో ఈ బుక్స్ లో ఉన్నది కదా మాతాజీ? అదే చెప్తున్నారు మాకు, కుంతి మహారాణి ఉపదేశాలని పుస్తకం పేరు అది. ఉపదేశం, కుంతి మహారాణి ఉపదేశం. పాడతారక్క కళామాతాజీ? మళ్ళీ బృందావనం వెళ్తున్నాం ప్రభుజీ. అవునా? డిసెంబర్ 7కి, 15కి వస్తాం. 7కి. సరే సరే సరే. పాడమంటారు ప్రభుజీ? పాడలేక. హరే కృష్ణ. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదాహ్లాదదాయినే, హిరణ్యాకాశిపో రక్షః, శిలటంకా నఖాలాయే, ఇతో నరసింహో పరతో నరసింహో, యతో యతో యామి తతో నరసింహ, బాహ్యే నృసింహో హృదయే నృసింహో, నరసింహమాదిం శరణం ప్రపద్యే, తవ కరకమలవరే నాఖా అద్భుత శృంగం, దళిత హిరణ్యకశిపో తానుభృంగం, కేశవధృత నరహరి రూప, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ జగదీశ హరే, జయ నరసింహదేవ్ నరసింహదేవ్ నరసింహదేవ్, జయ నరసింహదేవ్, జయ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్,
प्रहलाद महाराज जय प्रहलाद महाराज जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय गुरुदेव गुरुदेव जय गुरुदेव जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय हरि बोल। जय नरसिंह महाराज की जय। ओम जय जय प्रहलाद महाराज की जय। जय नरसिंह महादेव महादेव की जय। श्रील प्रभुपादुल की जय। जय वैष्णव भक्त वृंद की जय। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्ण प्रभु जी, థ్యాంక్ యూ వెరీ మచ్। థ్యాంక్ యూ. హరే కృష్ణ. ఇక్కడతో ఆపుతున్నానమ్మా క్లాసు. హరే కృష్ణ ప్రభుజీ.